మొదటి అనుభవం ఏంటండి? కాబట్టి ఈ బలిపీఠపు అనుభవంలో ఒక 7 అనుభవాలు త్వరగా నేను ముందు పెట్టేస్తాను. చాలా స్పీడ్గా మీరు శ్రద్ధగా ఆలకించండి. బలిపీఠము ఎందుకు మొదట బోధించబడుతుంది? గుడారం ప్రధానంగా 3 భాగాలు. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. ఇందులో ఆవరణములో ఉండేది ఒక్క బలిపీఠం మాత్రమే. దీన్ని ఎందుకు ఆవరణములో పెట్టాడు? నేరుగా ఆకాశం నుండి అగ్ని రావాలి గనక, దీనికి పైకప్పు అడ్డుగా ఉండకూడదు గనక. ఆమేన్. అది నేరుగా ఆవరణములో ఉన్నప్పుడు మాత్రమే ఆకాశపు అగ్ని దిగే అవకాశం ఉంటుంది గనక దాన్ని ఎందుకు అక్కడ పెట్టాడు? అక్కడ పశువులు వధించబడాలి. పశువులో నుంచి అపవిత్రమైనది మైల మురికి బయటకు వస్తుంది. అది బయట పారవేయబడవలసినవి కొన్ని ఉన్నాయి. కాల్చబడగా మిగిలిపోయే బూడిద కొంత ఉన్నది. వీటన్నిటికీ కూడా పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశము లేదు. అందుచేతనే ఆవరణములోనే బలిపీఠాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అందుచేతనే మనకు మొదట కనిపించుతున్నది ఆవరణం అవుతుంది. ఇప్పుడు నా మాట వినండి. ఆవరణములు పరిశుద్ధ స్థలములో దీపం వెలుగుతూ ఉంది. 12 రొట్టెలు 6 రొట్టెలు ఒక దొంతుగా 6 ఒక దొంతరగా పెట్టబడ్డాయి. ధూపం అలా ఎగయిచున్నది. ఇదంతా రోడ్డు మీద పోయేవాడికి తెలుస్తుందా? ఎవరికి తెలుస్తాయి? యాజకుడికే. అతి పరిశుద్ధ స్థలములో మందసములో 3 ఉన్నాయా లేవా? ఏవి? మన్నగల బంగారు పాత్ర, చిహ్నించిన అహరోను చేతికి నిబంధన పలకలు. ఇవి ఎవరికి తెలుస్తాయి? ఒక్క ప్రధాన యాజకుడికే. యాజకుడు కూడా ఎంట్రీ లేదు. మరి దీపం వెలుగుతోందా? ధూపం వేయబడుతోందా? రొట్టెలు 12 సరిగ్గా ఉన్నాయా? ఇవి ఎవరికి తెలుస్తాయి? యాజకుడికి తెలుస్తాయి. కానీ బలిపీఠం మీద అగ్ని మండుతుందా లేదా ఎవరికి తెలుస్తుంది? ప్రతి పనికి మనకు కూడా తెలుస్తుంది. ఆ కఠినమైన పదం వాడడం వెనక నా ఉద్దేశం ఏంటంటే, నీ సమర్పణను చూడడానికి ప్రపంచానికి దేవుడు లైసెన్స్ ఇచ్చాడు. It must be exposed. Every sinner can question you regarding your dedication. Do you get my point? బలిపీఠం ఆవరణలో పెట్టాడండి. బలిపీఠం అంటే ఏమంటే సాదృశ్యం? సమర్పణ. బలిపీఠం అంటే ఏమైనా తీసుకునేదా పెట్టేదా? మన అర్పణ, మన సమర్పణ అక్కడ పెట్టాలి. మనది ఏదైనా అక్కడ పెడితేనే లోపలికి పోయి యాక్సెస్ మనకు లభిస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఆ ఊరిలో పెట్టాడు. ఆ దారి పోయేవాడు గట్ట చూస్తే రోడ్డు మీద కూడా కనపడుద్ది. ఏమిటది? సమర్పణ. ధూపవేదిక అంటే ప్రార్థన జీవితం, బల్లంటే సహవాసం, దీపం అంటే అభిషేకం. అంటే నీ అభిషేకం, నీ ప్రార్థనా జీవితం, నీ సహవాస అనుభవాలు నీ కాపరికే తెలుస్తాయి. కానీ నీ సమర్పణ మాత్రం రోడ్డు మీద కూడా తెలుస్తుంది కాదు, తెలియాలి అని పెట్టాడు. తెలుస్తుంది కాదు, తెలియాలి అని పెట్టాడు. కాబట్టి సమర్పణ విషయంలో ఇది నాది, నా దేవునికి సంబంధించింది అనే మాట మాట్లాడడానికి వీలే. దేవునికి మాత్రమే తెలిసేది ఏంటి? మందసం. మందసం అంటే ఏం సాదృశ్యం చెప్పాం? చెప్పండి. మీరు మర్చిపోతే చిన్నపిల్లలాగా మళ్ళీ అమ్మ ఆవు అరకాన్ని పలికించడం అవ్వదేక. గుర్తుపెట్టుకోవాలా? పరిశుద్ధ జీవితం. మందసం అంటే ఏంటండి? అంటే నీ పరిశుద్ధ జీవితం గురించి ఒక దేవుడికే తెలుసు, ఇంకెవడికి తెలియదు. అది పాస్టర్ గారికి కూడా తెలియదు. నీ అంతరంగ వ్యక్తిగత పరిశుద్ధత నేను సంఘ కాపురి నీకైతే నేనేం చెప్పగలను? కానీ నీ ప్రార్థన జీవితం నాకు కూడా తెలియాలి. నీ సహవాసపు అనుభవాలు ఎలాగోనే నాకు తెలియాలి. నీ అభిషేకపు స్థిరు స్థాయి నాకు తెలియాలి. ఎందుకంటే నేనే నూనె పోయాలి, నేనే ద్రవ్యం వేయాలి కనుక. అంటే ఒక విశ్వాసి సంఘ కాపురిని తన ప్రార్థనా జీవితం విషయంలో సర్వాధికారము కలిగినటువంటి దేవుని సేవకుడిగా అప్పగించుకోగలగాలి. ఇది నాకు నా దేవునికి సంబంధించిన విషయం అంటే పప్పులొడకో. నీ దీపం ఆరిపోకుండా నూనె పోయవలసిన నేను కదా, నాకు తెలియపోతే ఎలా?
మరో మాటలు చెప్పాలంటే ఈ దీపం బాగా వెలుగుతుందో లేదో నాకు తెలియదండి అంటే వాడు ఫెయిల్ అవుతున్నాడు సేవలో. తెలియాలి. దట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మినిస్ట్రీ. అనగా ఒకరి ప్రార్థనా జీవితం, ఒకరి సహవాస అనుభవాలు, ఒకరి పరిశుద్ధాత్మ అభిషేకపు విలువలు ఆత్మీయ నాయకుడికి, కాపరికి తెలవాలి, తెలుస్తాయి, తెలుసుకోవాలి. పరిశుద్ధత పూర్తిగా రహస్యం వారికి, దేవునికి చెందింది. కానీ సమర్పణ సర్వ ప్రపంచానికి కనబడవలసినది. హలో, నా మాట వినబడిందా? అయ్యా అయ్యగారులు, అమ్మగారులు, వినబడిందా నా మాట? నీ ప్రార్థనా జీవితం గురించి లెక్క అడిగే హక్కు నీ ఆత్మీయ నాయకుడికి ఉంది. నీ దీపము గురించినటువంటి సవరణలు చేసే హక్కులు కాపరికి ఉన్నాయి. రొట్టెలు సవరించే అధికారం ఒకసారి రొట్టెని పైన పెడతాడు, ఈసారి రొట్టెని కింద పెడతాడు, దీన్ని ముందుకు పెడతాడు, వెనక పెడతాడు. ఈ సర్వ హక్కులు కాపరికి ఉంటాయి, యాజకుడికి ఉంటాయి. నువ్వు అప్పగించుకోవాలి. ఆమె నా మాట మీకు అర్థమవుతుందా? సమర్పణ విషయం మాత్రం లోకస్తులు ప్రశ్నించిన జవాబు చెప్పుకోవాల్సిందే. నువ్వు పెద్ద పాస్టర్ ఏమో ఇదేంటయా అని అడిగేసే హక్కు దేవుడు అడిగి ఇచ్చేశాడు. నిన్ను బలిపీఠం మీద పెట్టాడు, అది వెళ్తా ఉంటాడు. 7 సార్లు ఇవాళ అంతా చల్లారిపోయినట్టుంది, నిన్న మంచి మండింది అంటాడు. అనే ఛాన్స్ అడుగుంది. కడుపులో భయంతో, సిగ్గుతో బతకాలి మనం. మన బతుకు రోడ్డు మీద ఉందన్న సంగతి తెలుసా నీకు? నీ సమర్పణ విషయంలో నేను ఒకసారి సాయంకాలం పూట ఆకలిగా ఉండే రోజు అన్నం తినలేదు. దేశపాత్రుని బలం అనే ఒక చోట, మాకు ఒక 2 కిలోమీటర్ల ఒక చోట బండి మీద పకోడీ వేస్తారు. సర్లే, నాకున్న డబ్బులకి ఆహారం రాదు, పకోడీ అన్న తిందామని అక్కడికి వెళ్ళాను. వాడు ఇంకా తీయలేదు. సార్ 2 నిమిషాలు సార్ తీస్తున్నాను అని చెప్పేసి అంటే బండి మీద అలాగే కూర్చున్నాను, పకోడీ తీసుకున్నాను, వచ్చేసాను. ఆ తర్వాత కానీ కలిసి, సార్ ఏంటి మీ బండి సాయంత్రం అక్కడ ఉంది అన్నాడు. ఎక్కడుంది? నిన్న మీరు ఏం కొన్నారా? పకోడీ కొన్నాను. అదే ఎక్కడ? ఆ పకోడీ పక్కన బార్ షాప్ ఉంది, నేను చూడలేదాన్ని. ఆ పకోడీ బండి పక్కన బార్ షాప్ ఉంది. నా గమనం దాని మీద ఎందుకు ఉంటుంది, కానీ ఆడి గమనం నా మీద ఉంటుంది. మరి కొంటే కొన్నారు, బొద్దిగా అక్కడ కొనాలేంటి అన్నాడు. చొప్పుతో కొట్టినట్టు అయిపోయింది నాకు. అమ్మ బాబోయ్, అంటే మనకు ఆకలి ఎత్తే చచ్చిపోవాలి కానీ అక్కడ కొనకూడదు, రూల్ ఎత్తే. ఇది వినడానికి సరదాగా అనిపించింది, నవ్వొచ్చేలా, కానీ ఇది భయంకరమైన నిజం. ఇట్లారా, ఈవెన్ ఎ జెంటైల్ సిన్నర్ కెన్ క్వశ్చన్ అవర్ డెడికేషన్. ఒక అన్యుడు పాపి మన సమర్పణను ప్రశ్నించవచ్చు. ఆడు ప్రశ్నించగలిగినట్లుగా ఆవరణలో పెట్టాడు బలిపీఠాన్ని. కాబట్టి నీ సమర్పణ నీకు, నీ దేవునికి సంబంధించింది కాదు. నీ సమర్పణ లోకమంతయు చూచునట్లుగా ఉండాల్సింది. దాన్ని అందుకే ఆవరణలో పెట్టాడు. కనుక సమర్పణకు సంబంధించి ఇది నా వ్యక్తిగత జీవితం, ఇది నా యొక్క అంతరంగ జీవితం, ఇది నాకు నా దేవునికి సంబంధించిన విషయం అనే వ్యాఖ్య, అనే అనుభవం, అనే అభిప్రాయం సంపూర్ణంగా రద్దు చేయబడాలి. ఎక్కువ మంది ఆమె అనలేకపోయారు. ఈ పనికి మేళ గుంజాటం ఉండకూడదు. ఇక లోబడిపోవాలి, అప్పగించుకోవాలంతే. తిరిగి పోయి ఫ్రెండ్స్ అందరిని పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఇట్లా చెప్పాడు జెఫన్యా, ఏం చేద్దామని డిస్కషన్ పెడతావా? జెఫన్యా చెబితే అలా చేయటమే కరెక్ట్, కానీ ఇది జెఫన్యా మాట కాదు. 100% నా దేవుని మాట చెప్పాను మీకు. నేను నా మాట అయితే లెక్క చేయవలసిన అవసరమే లేదు. ఆలోచించవచ్చు నువ్వు 10 సార్లు, అన్నలో చెప్పాడు చేద్దామా వద్దా అని. కానీ దేవుని, నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, ఇది స్టేట్మెంట్గా గుండెలో రాసి పెట్టుకో. When something comes from God's throne, it should not be at discussion table. రాసి పెట్టుకో సువర్ణ అక్షరాలతో.
when something comes from God's throne, it should not be at discussion table. ఏదైనా దేవుని సింహాసనం వద్ద నుండి నీ వద్దకు దిగి వచ్చితే అది చర్చా వేదికలో ఇక ఉండకూడదు. ఏదైనా దేవుని సింహాసనం వద్ద నీ వద్దకు దిగి వస్తే అది చర్చా వేదిక వద్ద ఇక ఉండకూడదు. నువ్వు ఎలా చర్చిస్తావు? దేవుడు ఇలా చెప్పాడు, ఏం చేద్దాం? నేను ఒక మాట చెప్తాను చూడండి. అబ్రాహామును దేవుడు పిలిచి నీ కుమారుడు ఇస్సాకును నాకు బలి అర్పణ చేయమంటే భార్యను లేపి ఏం చేద్దామని అడిగాడా? అమ్మ దేవుడు ఇట్లా అంటున్నాడు, అమ్మో నేను తేల్చుకోలేకపోతున్నాను, మరి నా గుండె పగిలిపోతుంది, ఏం చేద్దాం మరి అన్నాడా? అసలు ఇంక సరే ప్రభా ఓకే బయలుదేరిపోయాడు అంతే. ఈ రోజున దేవుని సేవకులను ప్రశ్నిస్తున్నాను నేను. నా మొదటి మాట సమర్పణ లోకమంతటికి తెలియాలి. సో సమర్పణ వ్యక్తిగతం కాదు అనండి, సమర్పణ అంతరంగం కాదు అనండి, సమర్పణ రహస్యం కాదు అనండి, ఆమేన్. సమర్పణ అందరికీ తెలియాలి అనండి, ఆమేన్. నా మాట ఆలకించండి బిడ్డలారా. పనికి మళ్ళీ లోకపు సామెతలు ఇక్కడ వాడొద్దు. కొంతమంది ఏమంటారు, మాంసం తింటున్నామని ఎముకలు మెడలో వేసుకుంటామా, అలాగేదో సమర్పణ కలిగి ఉన్నామని అందరికీ తెలియాలి అన్నాక తెలియాలి అంతే. చెత్తంతా వాడబాకి ఎక్కడ తీసుకొచ్చి నువ్వు సామెతలు కాడే ఉంటే మేము పరమగతలు కూడా దాటాము. దేవునికి ఇష్టం సామెతలు మండిపోను వానికి మళ్ళీ సామెతలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కనుక ఏదో తెలివిగా చమత్కారంగా మాట్లాడుతున్నాం అనుకుని సేవను పాడు చేయొద్దు. నా బాధ అది. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ డెడికేషన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ 7 అనుభవాలు బలిపీఠములో మీకు చెబుతానన్నాను కదా. నెంబర్ 1 చూడండి బిడ్డలారా, బలిపీఠం మీద నువ్వేం పెట్టాలి? వెరీ సింపుల్, విరిగిన మనస్సు అనండి. ఎక్కడుందా మాట? 51వ కీర్తన 17వ వచనం చదవక్కర్లే, తప్పటప్ప రాసుకోండి అంతే. విరిగిన మనస్సు, విరిగిన మనస్సు. కీర్తన 51:17. రెండవది, బలిపీఠం మీద ఏం పెట్టాలి? సజీవ యాగముగా శరీరం. రోమా 12:1. దీన్ని బట్టి నేను పాయింట్ చెప్తాను, మీరు రెఫరెన్స్ చెప్పండి. ఇవి మీరు ఎరిగిన వచనములుగానే ఉన్నవి కనుక. 3 స్తుతి యాగము. హెబ్రీ పత్రిక 13:15 కరెక్ట్ 15 అయితే మళ్ళీ ఏమిటి? మీపై నాయకులుగా ఉండి మీ ఆత్మలకు లెక్క ఒప్పజెప్పాల్సిన వారే. స్తోత్రం. హల్లెలూయా. 4వది, నీవు ప్రేమించున్నది. నీవు ప్రేమించున్నది. మొత్తం 7 రోజుల నోట్స్ ఒక్క పేజీలో సరిపెట్టినావుగా. మీలో నోట్స్ రాసుకునే వాళ్ళు తమ్ముడు నోట్స్ తీసుకోండి. ఇప్పుడు అందరు కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటున్నారు. మా ఇంటర్మీడియట్లో అందరూ షార్ట్ హ్యాండ్లు నేర్చుకునేవాళ్ళు. తమ్ముడు నా తర్వాత తరంలో ఉన్నా సరే నా బ్యాచ్లో గెలిచినట్టున్నాడు, షార్ట్ హ్యాండ్లో రాస్తున్నాడు. ఆల్రైట్, నీవు ప్రేమించినది అన్నవా, దాని బ్రాకెట్లో అబ్రహాము సమర్పణ అని రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఆదికాండం 22:1-4. తర్వాత సుఖభోగాలు. సుఖభోగాలు. హెబ్రీ పత్రిక 11:24-25. మోషే సమర్పణ అని రాసుకోండి. నేను ఏం చెబుతున్నాను? బలిపీఠం మీద ఏం పెట్టాలో చెబుతున్నాను. తర్వాత 12వ పాయింట్,
మెలకువగలిగిన సంఘముకై దేవునికి స్తోత్రం. ఆధారాలు లేదా జీవనాధారము. ఎలీషా సమర్పణ. ఎక్కడుందో మీకు చెప్పక్కర్లేదనుకుంటా. ఆదికాండం 12వ అధ్యాయం. అంటే మీకు తెలుసనేగా, రాసుకోండి. నెక్స్ట్, తమ స్వంత ప్రాణాలు అపోస్తలుల సమర్పణ. ఇప్పుడు దర్జాగా తలలు పైకెత్తన వైపు చూస్తూ వినండి. ఇవి మనము బలిపీఠం మీద పెట్టవలసినటువంటి అర్పణలు. ఇప్పుడు చెప్పండి, మీరు తలలు పైకెత్తన చూడాలా? అయ్యా అమరై చూడండి, పిల్లలు ఎంతసేపా? వ్యాఖ్యానం కూడా రాస్తున్నావా? నిన్న వచ్చావు నానా? రైట్, వెరీ గుడ్. అంటే నిన్నటితో కూడా కలిపి ఇప్పుడు రాస్తున్నామని డౌట్ వచ్చింది. బిడ్డలారా, నా వైపు చూడండి, వచ్చి నన్ను శ్రద్ధగా గమనించండి. మీరు కయీను అర్పణ అంగీకరించబడలేదు, హేబేలు అర్పణ అంగీకరించబడింది అనే అభిప్రాయం ప్రారంభంలో సండే స్కూల్ స్థాయి నుంచి మనకు ఉంది. అది కరెక్టే. ఇప్పుడు కయీను అర్పణ అంగీకరించబడలేదు అనేది, హేబేలు అర్పణ అంగీకరించబడింది అనేది ఎలా తెలిసింది? ప్రభు స్వరం ద్వారా మాట్లాడా? దర్శనంలో చూపించాడా? దానికి ఉన్న ఏకైక ఆధారం, 2 బలిపీఠాల మీద ఇద్దరు ఎవరి అర్పణ వాళ్ళు పెట్టారు. హేబేలు అర్పణ మీదకి అగ్ని దిగి వస్తుంది, ఇతని అర్పణ మీదకి అగ్ని. అంటే అగ్ని దిగి వచ్చుటయే అర్పణకు. ఇప్పుడు నువ్వు ఈ బలిపీఠం మీద ఏమన్నా పెట్టు, ఏమి రావాలి? అగ్ని దిగి వస్తేనే ఏమైనట్టు. కాబట్టి ఇప్పుడు తెలివైనోడు ఏం చేయాలి? ఏది అంగీకారం అదే పెట్టాలి. మానవ జీవితం స్టార్ట్ అయిన తొలిలోనే 4లో చెప్పేశాడు, రే ఏదో పెడితే సెట్ అవుతురా, ఇట్లా పెడితే అంగీకరించబడుతుంది అని. కనుక బలిపీఠము దగ్గర నువ్వు అంగీకరించబడితేనే శుద్ధీకరణకు వస్తావు, శుద్ధీకరించబడితేనే దీపం వెలిగించబడుద్ది, వెలిగించబడితేనే సహవాసులో ఉంటావు, సహవాసులు ఉంటేనే ధూప వేదికలో ఉంటావు, ఈ ధూపం కరెక్ట్గా ఉంటేనే కరుణపీఠం దగ్గర నుంచి దేవుని చేరుకుంటావు. లేకపోతే నువ్వు కూడా అదే పాట పాడాలి, ఎన్ని మెట్లు ఎక్కినా కానరావేమయ్యా అని. ఐఎమ్ సారీ. కనపడ్డు. కరుణాపీఠం మీద ఉన్న దేవుని నువ్వు చేరుకోవాలంటే ఏం చేయాలి? అండ్ దిస్ ఈస్ ద ప్రాసెస్. బలిపీఠం దగ్గర నీ అర్పణ అంగీకరించబడాలి, గంగాలం దగ్గర శుద్ధీకరింపబడాలి, నీ దీపం వెలిగి అంటే నువ్వు అభిషేకించబడాలి, నువ్వు సహవాసంలో బల్ల మీద చేరగలగాలి, నీ ధూపం పర్ఫెక్ట్గా ఈ మూడింటిని ఆరిపోకుండా కాపాడే అప్పుడు చేరతావు. ఇప్పుడు నువ్వు ప్రభువుని, కరుణాపీఠం మీద ఉన్న ప్రభువుని కలుసుకోవాలా వద్దా? నీ సేవ అక్కడికి మహిమలోకి చేరాలా వద్దా? అందుకోసమేగా మనం ప్రయాసపడుతున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి? బలిపీఠం దగ్గర మొదట మనం పాస్ అవ్వాలి, ఇక్కడ మనం గెలవాలి, సాధించాలి. ఇక్కడ మనం అంగీకరింపబడాలంటే అంగీకరింపదగిన అర్పణే పెట్టాలి. మరి దేవుడికి ఏం అంగీకారమో మనకేం తెలుసు? తెలియచేసిందే పరిశుద్ధ గ్రంథం. ఆమేన్. అందులో 7 విషయాలు ప్రభు మనకు నేర్పారు. ఈ 7 అర్పణలు మనం బలిపీఠం మీద పెట్టాలి. సంపూర్ణ సమర్పణ అనండి. ఆమేన్, హల్లెలూయా. అందులో మొదటి అర్పణ ఏం చెప్పుకున్నామండి? విరిగిన మనసు అనండి గట్టిగా. అసలు బలిపీఠం మీదకి రావడానికి మొట్టమొదటి అర్హతే నీ మనస్సు విరిగిపోవాలి. చెప్పండి, మనస్సు విరిగిపోవాలి అనే దానికి 2 అర్థాలు.
ఒకటి దీనత్వంలోనికి రావాలి, తగ్గింపులోనికి రావాలి, అతిశయం పోవాలి, మొండితనం బండ గట్టితనం పోవాలి, అది విరిగిపోయి మెత్తనిదిగా మారిపోవాలి. కఠిన స్వభావం పోవాలి, మొండి వైఖరి పోవాలి, గర్వహృదయం పోవాలి, అతిశయం పోవాలి. ఎవడు విరిగి నలిగి అన్న భావన ఎక్కడ వాడాడు? స్పష్టంగా దీనుడై అంటాడు దాని పక్కనే. మనకి కన్ఫ్యూజన్ లేకుండా. అంటే విరిగిపోవటం అంటే, నలిగిపోవటం అంటే బైబిల్ నేర్పిస్తున్న మొదటి అర్థం నువ్వు దీనత్వానికి రావటం. నీలో కఠినమైన వైఖరి పోవాలి, మొండి వైఖరి పోవాలి, నువ్వు మెత్తగా మారిపోవాలి. రాకీ స్టేట్లో ఉన్నటువంటి హార్ట్ అది బ్రేక్ అయిపోవాలి. కఠిన శిలగా ఉన్న హృదయం ముక్కలు ముక్కలైపోవాలి. సో విరిగిన మనస్సు అనేది అంటే ఏంటంటే నీ మనస్సు యొక్క కఠినత్వం, నీ మనస్సు యొక్క మొండితనం, లోబడిన స్వభావం, అతిశయకారకం, గర్వపు స్థితి, ఇదంతా కూడా పగిలిపోవాలి, ముక్కలైపోవాలి. నీ మనస్సు విరుగుట అనే దానికి మొదటి అర్థం నువ్వు దీనత్వమునకు రావాలి, సులభముగా లోబడగలిగే పరిస్థితికి రావాలి, సులువుగా కరిగి కన్నీరైపోయే అంతటి మెత్తటి స్థితికి వచ్చేయాలి. నువ్వు ఇంకా కఠినమైన స్థితిలో ఉండటానికి వీళ్ళే. విరిగిన మనస్సు అంటే అర్థం ఏంటంటే సులభముగా లోబడగలిగిన మనస్సు అని, మెత్తని మనస్సు అని. అంటే ఏదైనా విషయాన్ని ఖండితముగా గద్దించి చెప్పాల్సిన అవసరం లేని స్థితి అని. ఒక చిన్న మాటకే హృదయం ద్రవించిపోతుంది. ఆ సున్నితమైన మనసు అయిపోతే ఎట్లుంటుంది? ఏంటో పద్ధతి అంటే చాలు, ఇంక తిట్టకర్లా. నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఎందుకు ఇలా నేను బాధ పెట్టాను అని దానికే పశ్చాత్తాపం వచ్చేస్తుంది. నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అంటే చాలు, ఇంకా చెప్పుతో కొట్టేసినంత కన్నా ఎక్కువే బాధ వచ్చేస్తుంది. ఎందుకు ఇలా ప్రవర్తించాను? లేదనుకోండి, దున్నపోతు మీద వర్షం కురిసినట్టే ఎన్ని గద్దించు, ఎన్ని కొప్పడు, ఎన్ని తిట్టు, మారని వైఖరి. అంటే అతను బలిపీఠానికి పనికొచ్చి అర్పణగలేడు. అతని హృదయం రాతి వలె ఉంది, కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ వాక్యం వినుచున్న బిడ్డలారా, దయచేసి ఆలకించండి. దేవుడు ఏదైనా నీతో మాట్లాడితే, దేవుడు ఏదైనా బయలుపరిస్తే, నీ హృదయం అంతగా విరిగిపోయినట్లుగా దీనంగా ఉండి దానికి అప్పగించుకోగలదా? నీ చేత ఒక విషయాన్ని కన్విన్స్ చేయించాలంటే గంట సేపు నేను గద్దించాలి, గంట సేపు నీకు వివరణ ఇవ్వాలా, అప్పుడు కానీ సరే అనే మాట నీకు రాదు. ఒక విషయాన్ని ఎన్నిసార్లు హెచ్చరించాలి నిన్ను? నీ హృదయం ఒక రాతి వలె ఉంది కనుక అలా జరుగుతుంది. విరిగిన మనస్సు అంటే అర్థం దీనత్వానికి రావడం అని. దాని రెండవ అర్థం నాణ్యానికి అవతల వైపు చాలా ఇంపార్టెంట్. విరిగిన మనస్సు అంటే విరక్తి, వైరాగ్యం. విరక్తి, వైరాగ్యం ఇవన్నీ సేవలో మనకి ప్రారంభ అర్హతలండి. ఒకవేళ ఇప్పటికే నువ్వు సేవకు వచ్చేసావేమో, వాడబడుతున్నావేమో కూడా, ఓకే. మారు మనస్సు పొందని వారు, బాప్తిస్వం పొందని వారు కూడా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు కొర్నేలు ఇంట్లో. కాబట్టి వాళ్ళు బాప్తిస్వం పొందక్కర్లేదా? ఇంకా ఎప్పుడో రావాల్సిన కృప నీకు ముందు వచ్చింది. దాని అర్థం ఇక నువ్వు ఆ కృపను పొందక్కర్లేదనా? కాదు కదా. మీరు మారు మనసు పొంది బాప్తిస్వం పొంది ఆ ఆత్మను పొందారు, మేము ముందే ఆత్మను పొందాం కాబట్టి మాకు రెండు అక్కర్లేదంటే కుదురుద్దా? ఎందుకో దేవుని కృప సార్వభౌమాధికారాన్ని ఎవరు ప్రశ్నించగలరు? నీకు ఇవ్వాలనిపించింది ఇచ్చాడు. నువ్వు మరింత కృతజ్ఞత వలి ఏ అర్హతలను నాకే ఇచ్చేసేవయ్యా అని ఇంకెక్కువ అప్పగించుకోవాలి. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడినో వారి వద్ద ఎక్కువగా కోరబడిన వాక్యం లేదా? మరి నీ ఒడిలో ఏ కొలత కొలుస్తామో మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తామో లేదా? నీకు ₹1,00,000 ఇచ్చి నీకు ₹10 ఇచ్చి ఇద్దరి దగ్గర ఒకటే ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తామండి? ఈరోజు దయచేసి ఆలకించండి. నీ సమర్పణ గురించి ప్రభు మాట్లాడతాడు ఈ పూట.
మనస్సు విరిగిపోవాలి. ఒక డబ్బును చూసినా, ఒక తిండిని చూసినా, నీకు సంబంధం లేని వ్యక్తిని చూసినా, నీది కాని సింహాసనాన్ని చూసినా, లోకపు ఆధిక్యతలను చూసినా నీకు మనసు కలగకూడదు. ఇప్పటికే వాటిపై మనసు విరిగిపోయి ఉండాలి. నువ్వు గ్రామానికి సేవకునికి వెళ్ళావు. వెళ్ళిన రోజునే భార్య భర్తలు కొట్లాడుకుంటున్నారు. చూస్తూ ఉండలేక, అయ్యా ఫోన్లు అయ్యా, పాపం కొట్టకయ్యా, చచ్చిపోద్దయ్యా, మళ్ళీ నీకే రిస్క్ అయ్యా అని ఏదో పెద్ద మనిషిగా చూస్తూ ఉండలేక ఒక మాట అన్నా. నీ మాటలో ఏదో ప్రభావం అతను ఒప్పింపు చేసి కొట్టడం మానేశాడే. తన భార్యకి నీ మీద గౌరవం కలిగింది. ఇతడు ఎవడో గొప్ప వ్యక్తి. ఈ మూర్ఖుడు ఎవడు చెప్తే వినలేదు, ఈయన ఒక్క మాట అంటే ఆగాడు అని అతనిలో కూడా అదే పని చేస్తుంది. మెల్లిగా గ్రామంలోకి వెళ్ళిపోయిన సమాచారం, ఎవరో కొత్త ఆయన వచ్చారు, పాస్టర్ గారంట. ఆయన ఒక్క మాట చెప్తే ఆ పనికి మల్లుడు మారిపోయాడు. ఈ తగాదాలు, ఈ కష్టాలు మీ దగ్గర రావటం మొదలుపెట్టారు. మెల్లిగా చిన్న సంఘం కట్టబడింది. ఈ వార్త ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళింది. నిన్ను ఎంపీటీసీగా చేయమని అడిగారు, నువ్వేం చేయాలి? మీరు నవ్వుతున్నారు కానీ ఇలాంటి దానికి అవకాశం ఉంది బిడ్డలారా. ఇక్కడ పడిపోయాడు. అబ్రహాము గుడారంలో పరిచర్లో నలిగి ఎదిగిన లోతు ఇక్కడే పడిపోయాడండి. మీరు నవ్వినంత సింపుల్గా లేదు ఈ పాయింట్. అబ్రహాము గుడారంలో బలిపీఠ పరుబోల్లో పెరిగినటువంటి వాడు సొదొమ లాంటి పాపిష్టి స్థలములు ఎలా బ్రతకగలిగాడు? పోనీ సొదొమలో సంతోషించగలిగాడు లోతు? ఆ పాపానికి అలవాటు పడ్డాడా? నీతిగల తన మనసు నొప్పించుకుంటూ కదా బతికాడు. మరి నీకు అంత బాధ ఏంట్రా? వచ్చేచ్చుగా బయటికి. చెరపట్టబడ్డా కూడా రాలేదుగా. భార్య బిడ్డలు కోల్పోయే పరిస్థితి వచ్చినా రాలేదుగా. ఎందుకు రాలేదు? అక్కడ తీర్పులు తెచ్చుటకు ప్రజలందరూ అతనికి అప్పగించుకున్నారు. అబ్రహాం గుడారంలో కష్టాలు బాధలు చెప్పుకొని అయ్యారు అని ఎవడో నుంచోడు చేతులు కట్టుకొని, ఏడు నుంచోడు చేయగట్టుకొని, అక్కడ ఇతను ఒక తీర్పరిగాను న్యాయాధిపతిగాను ఉన్నాడు. అక్కడ అభిషేకం లేకపోయినా, నడిపింపు లేకపోయినా, పరిశుద్ధత లేకపోయినా, మనస్సుకు బాధ కలిగే పరిస్థితులు ఉన్నా అక్కడ ఒక నాయకత్వపు అవకాశం వచ్చింది కనుక సెటిల్ అయిపోయాడు అక్కడ. ఈరోజు మినిస్ట్రీలోంచి, నాయకత్వం నుంచి, నడిపింపుకు నుండి చాలా మంది సేవకులు వెళ్ళిపోతున్నారు. ఎందుకని? మన దగ్గర పరిశుద్ధత లేక, సమర్పణ లేక కాదు. మన దగ్గర ఎప్పటికీ 2వ స్థానం 3వ స్థానమే ఉంటుంది. అక్కడికి పోతే వీడే నాయకుడు అవ్వచ్చు. వేరే బ్యానర్ పెట్టి మినిస్ట్రీ పెట్టుకుంటే వీడే నాయకుడు అవ్వచ్చు. మనం కష్టాలు పడి సేవలు చేయాలి. ఆయన దగ్గర చేతులు కట్టుకుని ఈ సావు ఎందుకండి బాబు, బయట పోతే మన సావు మనం చదవచ్చు, మనమే లీడర్గా ఉండొచ్చు, చేతనైతే తునమపురం మనమే సహాయం చేయొచ్చు అనిపిస్తుంది. కారణం ఏంటంటే అబ్రహాము గుడారంలో ఉన్నప్పటికీ మనస్సు విరగలేదు అధికారం మీద, పదవి మీద. పరదైసునందే ఒక వెలుగు దూత మెరుపల్లె పడిపోయేనే. ఎంత అద్భుతం! పరదైసునందు తొలి మానవాళి రాలిన పుష్పంబులైరి. పాట రాయటం అంటే అది మహానుభావుడు ఎంత అద్భుతంగా రాశాడు. ఈ ఏది అనుకో ఆ పరలోకానికి పరదైస్ అనే పర్యాయ పదాలు ఉన్నాయని 70% మంది పాస్టర్లకే తెలియదు. అటు రాశాడు పాట. అంటే ఒక ఆశ. నీ మనస్సు విరగకపోవటం వలన ఉరి వచ్చినట్టుగా నీ మీదకి శాపం రావచ్చు. నీ మనస్సు విరగకపోవటం వలన నీకు అనుభవాలు ఉన్నప్పటికీ కృపకు దూరం అయిపోవచ్చు. నీ మనస్సు విరగకపోవటం వలన కాపాడబడవలసిన స్థానంలో కాక అగ్ని దిగ్గవచ్చు, ఉగ్రత స్థానంలో నువ్వు బతకాల్సి రావచ్చు. అక్కడింటికేమో వ్యభిచారము చేయకూర్చున్న ప్రజలు వచ్చుచున్నారు, ఇక్కడింటికేమో దేవదూతలు వచ్చి ఆతిథ్యం పొందుతున్నారు. కృప కోల్పోతావు నువ్వు. అందుకే నీ బలిపీఠం మీద పెట్టే మొదటి అర్పణ పేరే విరిగిన మనస్సు.
నిండు మనసుతో నువ్వు అడగాలి, ప్రభువా నా మనసు విరిచేయి ప్రభు, ఈ డబ్బు మీద, ఈ అధికారం మీద, పదవి మీద, ఈ విషయాల మీద నా మనసు విరిచేయి ప్రభువా. నిజమైన మనసుతో నువ్వు అడగాలి. అలా విరిగిపోయిన మనసును బలిపీఠం మీద పెడితే అది అంగీకారం అవుతాయి. ఏదో ఒకటి పెట్టి దేవుని అనుగ్రహాన్ని ఎలా పొందుతామండి మనం? ఏదో ఒకటి పెట్టి ఎలా అనుగ్రహం పొందుతామండి? బలిపీఠం మీద 7 విషయాలు పెట్టాలి మనం. ఒకటి విరిగిన మనస్సు. విరిగిన మనస్సు అంటే 2 అర్థాలు. ఒకటి హృదయ కాఠిన్యము పోయి దీనత్వం రావటం. 2 ఆశలపై ఒక విరక్తి రావటం. మనసు విరిగిపోవటం అంటే ఎంత ప్రేరేపించినా మళ్ళీ ఆసక్తి కలగదు. ఇంకా ఇద్దరు ఇరుగు పొరుగు వారికి సమాధానం కల్పించాలని ఎంతో ట్రై చేస్తే వాళ్ళన్న మాట, అన్నయ్య నువ్వేమన్నా చెప్పనయ్య, నా మనసు ఇరిగిపోయింది, నేను నాటితో మాట్లాడను. మనసు ఇరిగిపోతే ఇంకెంత ప్రయత్నించినా కష్టం. నీకు అలాగే విపరీత మాంసాహారం మీద, తిండి మీద, ఖరీదైన బట్టల మీద, ఏదో పదవుల మీద, రాజకీయాల మీద వీటి మీద మనసు ఇరిగిపోయింది అనుకోండి, నీ చేతికి దేవుడు ప్రతి ఆదివారం 1,00,000 రూపాయలు కానుక ఇచ్చిదా, సేవ చేద్దామని చూస్తావు, రాజ్యం కడదామని చూస్తావు, వితంతువులు అనాథులను చూద్దామని చూస్తావు, సైనికులను తయారు చేయాలని చూస్తావు, కానీ ఒక సూటు కొనుక్కోవాలి నీకు ఆశ కాదు. మనసు ఇరిగిపోయిందిగా. లేకపోతే దాన్ని దరిద్రం అంటారు. వైరాగ్యం ఎందుకంటారు? ఉన్నా లేనట్టుగా బతికితేనే వైరాగ్యం. దిక్కులేని వాడనో ప్రభో నీ చరణో చొచ్చితే ఆడు వనికిరాడు. సర్వసమృద్ధి ప్రభు నీకు ఇచ్చినప్పటికీ ఏమి లేనట్టుగా అబ్రహాం లాగా బతకాలి. వెండి బంగారంలో ఐశ్వర్యము కలిగిన వాడైనను గుడారంలో ఉండిపోయాడు. క్వాలిటీ సార్, బతుకులో క్వాలిటీ కావాలా? ఒంటి మీద వేసుకున్న గుడ్డ కాదు క్వాలిటీ, ఇక్కడ ఉండాలి క్వాలిటీ. అది క్రైస్తవ జీవితం అంటే. నీ సమర్పణ రోడ్డు మీద ఉందన్న సంగతి మర్చిపోకు. దారి అయిపోయేవాడు ఆవరణంలో జరుగుతుందని చూస్తూ వెళ్ళగలడండి. నీకు సంగతి తెలుసా? ఒక తాగుబోతుడైనా వాడి ఇంటి పక్కన దయ్యం పట్టింది అనుకోడు, ఏమంటాడు తెలుసా? ఇక్కడ పాస్టర్ పార్కింగ్ చేస్తాడు, ఆడు సువార్థికుడు, ఆడు కూడా ఉపయోగపడతాడు సేవకి. మరి నీ సమర్పణ గంటకో రకం, పూటకో రకం అనుకో, ధైర్యంగా మాట్లాడి నోరు ఆడికి ఉంటుంది. మళ్ళీ మా తెలిసిలేండి ఆడు దర్జాగా ఆడు అంటాడు నిన్ను. నీకు అర్థమైందా? అందుకనే 10 మంది చూచున్నట్లుగా, మాట్లాడగలిగినట్లుగా ఆవరణములో పెట్టాడు, బలిపెట్టాను దేవుడు. నీ పరిశుద్ధత అంతర్గతం, నీ ప్రార్థన జీవితం మందిరం, నీ సమర్పణ మాత్రం ఆవరణం. దయచేసి మర్చిపోకండి మాట. నీ సమర్పణ ఆవరణం. ఒకటి విరిగిన మనస్సు. ఆమేన్. మనస్సును బలిపీఠం పెట్టాలి. మనస్సును బలిపీఠం పెట్టాలి. 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చేయటం కాదండి, మనసు పెట్టాలి బలిపీఠం మీద. రెండవది సజీవ యాగంగా శరీరం. మనస్సులు ఉంటే సరిపోదా అండి? శరీరం మీద కనిపించాలా అండి? నేను అడుగుతున్నాను, నీ శరీరంలో ఏదైనా ఒక అవయవం సమర్పణ కలిగిన అవయవం ఉందా నీకు? ఏదైనా ఒక అవయవం సమర్పణ ఉందని అడుగుతున్నాను నేను. కానీ బైబిల్ అడుగుతుంది సజీవ యాగముగా మీ శరీరం అంతా. అంటే నీ శరీరములో సమర్పణ లేనిది ఏది కూడా, అమ్మో కొన్ని మాట్లాడగనా పైన, నీ నాలుకకు సమర్పణ ఉందా అసలు? పైన అడగనా, నీ కన్నులకు సమర్పణ ఉందా? నాకు తెలిసి నీ కాళ్ళకు సమర్పణ ఉంది, సినిమా హాల్కి వెళ్ళవై. కానీ నీ నోటికి సమర్పణ లేదు కనుక సినిమా డైలాగులు వాడతావు. నీ కాళ్ళకు సమర్పణ ఉంది, అపవిత్ర స్థలానికి వెళ్ళవు. నీ కన్నులకు లేదు కనుక సెల్ ఫోన్లో చూస్తావు. ఇవన్నీ ఒప్పుకోవలసిన సత్యాలు పెట్టారా? ఏదో ఊహల్లో మేఘాల్లో తిరగటానికి నాకు ఇష్టం లేదు. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. సజీవ యాగంగా నీ శరీరం. యాగము అంటే యజ్ఞము, యజ్ఞం అంటే వధింపబడి కాల్చబడుట, అంతే కదా? మరి నీ శరీరంలో కత్తి నరికిందా ఎప్పుడైనా?
నరకబడిన కళేబరములను అగ్ని కాల్చిందా? మనం ఎప్పుడు సజీవ యాగం అవుతావు? చాలా అమాయకంగా చందా పడుకుంటారు, సజీవ యాగముగా. ఏయ్, ఎంత అమాయకం అండి. ఈరోజు దైవజనుడు మిమ్మల్ని అడుగుతున్నాను, తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి, నీ శరీరములో వధింపబడని అవయవం ఇంకేదైనా ఉందా? అసలు ఇంతవరకు అది స్టార్ట్ అవ్వలేదా? పోనీ నిన్ను పొగిడే ఒక సేవకుని చూసుకుని వాడి దగ్గర చేరకో. నీకు పౌడర్ వేసి నిన్ను ముస్తాబు చేసే వాడి దగ్గరికి వెళ్ళకో. తన ఖడ్గమును నీ మీద జొలిపించి దేవుని అగ్ని దిగి వచ్చినట్లుగా నిన్ను బలిపీఠం మీద సిద్ధపరచగల ఒక సేవకుని కావాలి. అబ్రహాము, నువ్వు నాతో నిబంధన చేస్తావా? ఎస్ మై లార్డ్, ఐ విల్. అట్లయితే నువ్వు వెళ్ళిపోయి శుద్ధి చేసుకో. నీవే కదా అబ్రహాం, నీ ఇంత దాసుడు కూడా సున్నతి పొందాలి. అతను ఒప్పుకోను. అమ్మ బాబోయ్, వెండి చేత కొనబడిన వాడు కూడా సున్నతి పొందాలంతే. అమ్మ బాబోయ్, ఒక్కసారిగా అబ్రహాము కుమారుడు సహా ఒక్క దినం ముందే సున్నతి పొందారు. ఒక పదునైన ఖడ్గం, ఒక కాల్చబడిన కత్తి వారి దేహం మీదకి వచ్చేస్తుంది. వారు రక్తము చిందించాల్సి వచ్చింది. వారి అవయవాలు కోయబడాల్సి వచ్చింది. ఒక పదునైన ఖడ్గం వారి దేహం మీద పనిచేసింది. అప్పుడు అన్నాడు, ఓకే, ఇది నీకు నాకు నిబంధన. కొత్త నిబంధనలో మరి ఏమి కోయబడాలి? పాత నిబంధనలో పాపము చేయుటకు, లోకములో సంతోషించుటకు కారణమైన అవయవం మీదకి దేవుని ఖడ్గము రావాలని దేవుడు కోరాడు. కానీ కొత్త నిబంధనలో ఆ ఆశ ఎక్కడ పుట్టుచున్నదో ఆ హృదయాన్ని కట్ చేయమని చెప్పాడు దేవుడు. ఆ తలంపు ఎక్కడ పడుతుంది? ఆ కోరిక ఎక్కడ కలుగుతుంది? ఆ ఆలోచన ఎక్కడ వస్తుంది? ఆ హృదయానికి. అందుకనే సున్నతి కలిగిన హృదయం అన్న మాట నూతన నిబంధనలో వచ్చింది. పాత నిబంధనలో సున్నతి కలిగిన దేహమే. కొత్త నిబంధనలకు వచ్చేసరికి సున్నతి కలిగిన హృదయం. మీ హృదయము సున్నతి కలిగినదైతే, ప్రియ తల్లి, చెల్లి, సహోదరి, సహోదరుడా, ఒక కాల్చబడిన ఖడ్గమును నీ హృదయంలోనికి నువ్వు అంగీకరించగలవా? ఆహ్వానించగలవా? నువ్వు నిజంగా ఆదివారం ప్రార్థన చేసుకొని చర్చికి పోతావా? విశ్వాసమైతే ఇలాంటి సెమినార్కి ప్రార్థన చేసుకొని వస్తావా? ఈరోజు దైవుని చేతిలో ఒక కత్తి పెట్టు ప్రభువా, కాల్చిన ఖడ్గాన్ని పెట్టు ప్రభువా, నన్ను కోసేయాలి ప్రభువా, నా హృదయం గాయమైపోయి రక్తం స్రవించాలి ప్రభువా, ఆ రక్తంతో నీ కాళ్ళు కడగాలి ప్రభువా. ఏంట తీవ్రవాదం మాటలు అంటారు మీరు. మరి బైబిల్లో ఇలాంటి మాటలే ఉన్నాయి, మరి దానికి తీవ్రవాదం అంటావో? నేను మాత్రం యేసువాదం అంటాను. తీవ్రవాదం అంటే వాణ్ణి చంపు, వీణ్ణి చంపు, ఆణ్ణి చంపు అని. కానీ బైబిల్ ఏమంటుంది? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు. వస్త్రం పై వస్త్రం లాగేస్తే అంగి కూడా ఇచ్చేయి. మైలు నడమంటే 2 మైళ్ళు నడువు. ఇది యేసువాదం. దానికి భిన్నంగా ఏం చెప్తున్నాడు ఆయన? నిన్ను నీవు వధించుకో, నిన్ను నీవు సిలువేసుకో, నిన్ను నీవు నరుక్కో. తీవ్రవాదం అంటే ఎదుటివాడిని చంపు. యేసువాదం అంటే నిన్ను నువ్వు చంపుకో. ఏమి అర్థం కాని ఒకటే బైబిల్లో కూడా అంత దుర్మార్గమే. వాళ్ళు యేసు ప్రభు సాత్వికంగా కనబడతాడు కానీ అమ్మో తీవ్రవాదమే బోధించాడు కాదు. నీ మనస్సును చంపుకోమన్నాడు, నీ ఆశలు నరుక్కోమన్నాడు, నీ హృదయాన్ని గాయపరుచుకోమన్నాడు. తద్వారా సమాజానికి ఉపయోగపడతామని ప్రభు ఆశించాడు. ఇది యేసువాదం అండి. నీకు మొండివాదం తప్ప ఏది లేదు కనుక పిచ్చ మాటలు మాట్లాడుతున్నావు. నీకు మళ్ళీ మాటలని యేసు ప్రభు గురించి ఆయన బోధ గురించి నీకు ఏమర్థమైంది కనుక కామెంట్ చేస్తావా? అమ్మాయి కూడా నీ స్థాయి ఏంటి, నీ బతికేంటి? అసలు యేసు ప్రభు బోధల మీద విశ్లేషణ చేసే డాక్టరేట్వా నువ్వు? 4 సినిమా పాటలు ఏరుకొని దాని మీద చేసుకో డాక్టరేట్. నీ రేంజ్గా సరిపోద్ది. యేసయ్య బోధల మీద డాక్టరేట్ చేసే రేంజ్ అని ఇది.
ఆయన డైలాగ్ ఒక్కటి అర్థమైందా? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైన నిత్యములు. చెయ్యి డాక్టరేట్ దాని మీద. ద గ్రేటెస్ట్ ఫిలాసఫీ ఇన్ ద వరల్డ్. దమ్ముంటే చూడు, ట్రై చేయి. ఇంకో దమ్ము ఉన్నవాడికి ఇస్తున్నా ఛాలెంజ్, చెయ్యి డాక్టరేట్ చెయ్యి. నీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంతో గొప్పది. దమ్ముంటే చెయ్యి డాక్టరేట్. బైబిల్లో ఉన్నమాట కాదని చెప్పింది. నీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంతో గొప్పది. వామ్మో, ఏందండి ఇది? 15 రాత్రులు 15 పగలు కూర్చో పిచ్చెక్కిపోద్ది. నీకు అర్థమైందా? నీలో ఉన్న వెలుగు చీకటి ఎందుకు అవుద్ది? చీకటి గొప్పది ఎందుకు అవుద్ది? ఇంత పని చేయదు దానికి. ఏదన్నా రావాలి మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దయచేసి బైబిల్ స్థాయి నీకు తెలియదు కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడబాక. నా బాధ అది. నా గురించి కామెంట్ చేసి అరవహక్కులు ఇచ్చాను నీకు. చుట్టూ తీసుకొచ్చి నీ చేతికి ఇస్తా, ఆడుకోకసేపు. కానీ బైబిల్కి నీకు ఎక్కడ పోలిక? నీకు రేంజర్, నీ బతికేంటి? ఏసై ఒక్క మాట ప్రపంచాన్ని నిర్మించిందే. నీకేం తెలుసు ప్రపంచం గురించి? మొత్తం ప్రపంచం, విశ్వంలో ప్రపంచం ఎంత మొక్క. ఆ ప్రపంచంలో భారతదేశం ఎంత, భారతదేశంలో ఆంధ్రదేశం ఎంత, అందులో గుంటూరు ఎంత, నీ ఊరు ఇంకా ఎంత, నీ ఇల్లు ఇంకా ఎంత, అందులో నువ్వు ఇంకా నలక. ఏంది మాట్లాడతావు? నువ్వెక్కడ, ఆయన ఎక్కడండి? ఏం మాట్లాడతావు? ఆయన సైజు తెలుసా నీకు? ఆకాశవాణి కుర్చీ మీద కూర్చుంటే కాళ్ళు నేల కాంతున్నాయంట. ఆయన నిలబడితే హైట్ నువ్వు కొలవలేవు, కూర్చున్న కాళ్ళు కొలుసుకో. అంత దేవుడు అండి. ఆయన మీద ఈ డైలాగులే. దేవుడు ఏం మాట్లాడతావా దేవుడి గురించి? ఆయన కూర్చుంటేనంటండి కుర్చీలో, ఆకాశంలో కూర్చుంటే పాదములు భూమి మీద పెట్టుకున్నాడు. నేలపేట కాళ్ళ కింద పేటేసుకుంటా కుర్చీలో కూర్చొని. ఆ నేలపేట భూమి, ఆ నేలపేట మీద ఒక నలకు నువ్వు మాట్లాడా. ఊపిరి తక్కువ, ఊరికి ఎక్కువైతే చచ్చిపోతావు మధ్యలో. జాగ్రత్తగా ఉండు. నాతో మాట, నన్ను తిట్టు, నన్ను కొట్టు, సర్వ హక్కులు నీకు ఉన్నాయి. నేను నీలాంటి మనిషిని, పెద్ద మ్యాటర్ ఏమీ లేదు. కానీ అక్కడ మాట్లాడకో, తప్పు. సరిపోవు నువ్వు, ఎవడో చాలడు. అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును మహత్తు గల ఒక్క మాట చేత సృష్టించి పరిపాలిస్తున్న దేవుడు ఆయన. ఏం మాట్లాడతావు? తగ్గో, నీ మాటలు కొంచెంగా ఉంటే మంచిది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం మీద ఏం పెడతావు నాన్న? 1 2 సజీవంగా ఉండగా, బ్రతికుండగానే దీన్ని యజ్ఞం అయిపోవాలా, యాగం అయిపోవాలా. సజీవంగా ఉండ కొట్టబడుతుండాలి, నరకబడుతుండాలి, కాల్చబడుతుండాలి. అది 2వ అర్పణ. ఆమేన్. ఎందుకు నరకబడుతుండాలా? నరికిన కొద్ది కొత్త చిగురులు వేసుకుని వస్తుంటుంది శరీరం. ఈరోజు ఉపదేశం వింటావు, ఒక ఆశ నరుక్కుంటావు. ఇది నరకబడింది కనుక మరి ఎప్పటికి రాదనే గ్యారెంటీ లేదు. సిగ్గు లేకుండా ఫ్రెష్గా మళ్ళీ రేపు పొద్దునే రావచ్చు. హాయ్, గుడ్ మార్నింగ్. అప్పుడు శరీరం ఏమే శరీరమా, నువ్వు అడిగినదల్లా నీకు ఇచ్చినొక నీకు రుణము లేను, నీ రుణము సిలువలో తీరిపోయింది. తొక్కి పారేయాలి శరీరాన్ని. శరీరం అంటే అడుగుద్ది, పొద్దున్న లేంగానే ఏదో అడుగుద్ది. అడిగిందల్లా ఇచ్చుకుంటా పోతే శరీరానుసారం అయిపోతావు. దాన్ని తొక్కి పారేస్తే ఆత్మ సంబంధం అవుతావు. నీ ఇష్టం. మరి పొద్దున్న లేంగానే శరీరం సెల్ ఫోన్ అడుగుతుంది, ఆత్మ ప్రార్థన అడుగుతుంది. ఏది పట్టుకుంటావు? నీ ఇష్టం. వెరీ సింపుల్. నిద్ర లేటమే తడుము వేసుకుంటాడు వీడు ఫోను. వీడు పడుకున్నాక ఏ పాపిష్టి మాటలు అందులో చొరబడ్డాయో వీడికి టెన్షను. వీడు చూసి డిలీట్ చేయకపోతే ఎవడన్నా చూసేస్తాడేమో అని ఇంకో టెన్షను. టెన్షన్ పలు రకములు. ఈ రకముల కన్నిటికీ మారని రకమే కారణం. ఆమేన్. నా మాట ఒప్పుకున్నారు మీరు? 3వ మాటకు వద్దాం. 7 అనుభవాలు ఉన్నాయి బలిపీఠంలో. బలిపీఠంలో ఏం పెట్టాలి నువ్వు? 7 రకాలు. 1 విరిగిన, 2 బ్రతికుండగానే రోజు నరకబడుతుండాలి, కాల్చబడుతున్నారు. సజీవ యాగం అంటే అది. బ్రతికుండగానే నరకబడుతుండాలి, కాల్చబడుతుండాలి. రోజు జరగాలి ఆ పని. కనీసం ఆదివారం జరగకపోతే ఇంకెందుకు? అందుకే మా విశ్వాసాలు కొంచెం బాధపడ్డా నేను ప్రతివారం ఈ పని మీద ఉంటాను. ఇక
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా బిడ్డలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు అడగండి సాక్ష్యం. ఏమన్నా అప్పుడప్పుడు ఉత్తుతి ఏమన్నా చేస్తానేమో, చిచ్చి నరుగుతా గోపిక, లేకపోతే కుర్చీ చేసుకుని నరికేస్తాను తప్ప నరికేది పెట్టి కాదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నా బిడ్డలు సజీవ యాగంగా ఒక అర్పణగా మారాలి. అర్పణ పెట్టానంటే అగ్ని వచ్చేయాలి. దేవుడికి అంత ఇష్టమైపోవాలి. ఎప్పటికప్పుడు నరుకుతూ ఉంటే దేవునికి ఇష్టం లేనిది ఏది మొలిచే ఛాన్స్ లేదు. ఎప్పటికప్పుడు చెలుపులు నరుకుతూ ఉండాలి. జీడి తోట పెరిగిపోతుంది అనుకుంటే పంట తగ్గిపోద్ది. తెలుసా వ్యవసాయానికి? జీడి తోట అసలు ఒక చెట్టు ఎకరం అయిపోయిందని అంటే ₹10 గింజలు కాయవు దానికి. దాన్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలి? దిగుబడి గింజలు అట్లా కాసేస్తే టన్నులు కొద్దీ. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆమేన్. ఇష్టం కావట్లేదు కదా, కష్టంగా ఉంది కదా, అయినను ఇది మనకు అవసరం బిడ్డలారా. హల్లెలూయా. మూడవది బిడ్డలారా, స్తుతి యాగం. మూడవది ఏంటి చెప్పండి? ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ స్తుతి యాగం అని మీటింగ్లు పెడుతున్నారు కదా. మంచి అనుభవం, చాలా ఆహ్వానించదగిన పరిణామం. నా హృదయం సంతోషించే అద్భుతమైన కూటం. ఎన్నో సంవత్సరాలుగా నా మదిలో ఉన్న కోరికల్లో ఒక ముఖ్యమైన కోరిక ఇది. కొద్ది గొప్ప తిప్పలు పడ్డాం మొత్తానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా సేవకులు అందరూ బాగా సహకరించుంటే ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు చేసి ఉండేవాళ్ళం. కానీ అందరూ ఎక్కువ శాతం మంది ప్రేక్షకులకి అయిపోతే ఇక మరి ఇక బండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు గూడ్స్ బండికి బోగీలు ఎక్కువైతే 2 ఇంజిన్ తగిలేస్తారు. చూసే ఎప్పుడన్నా? మరి మాదేమో ఒక ఇంజిన్ అయిపోయింది, బొగ్గి ఇంజిన్ అయిపోయింది. అందరూ జెండాలు పట్టుకొని ఓపడాక తప్ప ఇంజిన్ తగిలి చూడు ఎవడు లేడు. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తుతి యాగం అనే మాటకి అద్భుతమైన నిర్వచనం ఇచ్చాడండి హెబ్రీ పత్రిక 13:15. చదవండి అన్నమాట. ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. ఎల్లప్పుడూ స్తుతియాగం చెయ్యాలట. ఎలాగా? అనగా అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు అది జిహ్వా ఫలం అర్పించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి మంచిగా. స్తుతియాగం అంటే హల్లెలూయా 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 స్తోత్రం 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 కాదు. ఆయన నామమును ఒప్పుకొనుచు అనండి, అనండి. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరికి? నీకు స్తోత్రమే, నాకు స్తోత్రమే. ఆలోచించవా? ఆయన నామాన్ని ఏం చేయాలి మనం? జిహ్వా ఫలం అంటే స్తుతియాగం అంటే ఏంటంటే ఒక్కొక్క నామాన్ని ఒప్పుకుంటూ స్తుతించాలి. ఒప్పుకోవడం అంటే ఏంటి? పలకటం కాదు. ఒప్పుకోవడం అంటే నీకు అది అర్థం అవ్వట్లేదు. పలుకుటయే ఒప్పుకొనుటయా? ఎంత మాయకం అండి ఇది. అది ఇప్పుడు ఉదాహరణకి ఎల్ షదాయ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన అధికారానికి ఒప్పుకోకుండా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్, ఓ పాట కూడా ఉంది, ఎల్ షదాయ్ ఎల్ షదాయ్. సూపర్గా పాడేశారు. మంచి రాక్ బ్యాండ్లకు పెట్టేసి పాడేశారు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచోళ్ళందరూ ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెలుపటి ఆశలన్నీ ఆవిరైపోయినట్లుగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జిహ్వాపరముగా ఆయన నామమును ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అంటే ఏం చెప్తున్నాను? ఎల్షద్దాయ్ అంటే అధికారానికి ఒప్పుకోవాలి. ఎలోహిం ఆ సర్వంతర్యామి యొక్క ప్రెజెన్స్ని గుర్తించి భయము కలిగి ఉండాలి. రాఫా స్వస్థతను ఒప్పుకోవాలి. ఇట్లా ఒక్క నామమును ఒప్పుకుంటూ స్తుతించాలి. అప్పుడు అదేమవుతుంది? జిహ్వా ఫలం అవుతుంది. ఆ జిహ్వా ఫలాన్ని అక్కడ పెడితే దాన్ని స్తుతి యాగం అంటాడు. నువ్వు మరి అసలు ఏ నామాన్ని ఒప్పుకోకుండా దేనికి అంగీకరించకుండా కేవలం హల్లెలూయా 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 స్తోత్రం 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 సరిపోదు. తప్పు కాదు, సరిపోదు. అదొక పర్ఫెక్ట్ స్తుతి యాగం అవ్వదు. ఆమేన్. హల్లెలూయా. ఇందులో కీలకమైన మాట జిహ్వా ఫలము అనండి. యథార్థంగా చెప్పు, నీ నాలుక యొక్క ఫలం ఏంటి? నాలుకంటే జిహ్వా, మళ్ళీ జిహ్వా ఫలం అనకుండా. నీ నాలుక యొక్క ఫలం ఏంటి? ఆశీర్వాదమా, దీవెన, శుభమా, లేక శాపము, విభేదము, విమర్శ? ఏంటి నాలుక యొక్క ఫలం ఏంటి చెప్పు? ఏది పెడతావు? శ్రద్ధగా ఈ మాట ఆలకించాలా. యాకోబు పత్రిక 3లో చెప్పాడు, ఆశీర్వాదము శాపము ఈ ఒక్క బావిలోంచి రావడానికి వీల్లేదని. ఏమి రావాలో తేటగా చెబుతున్నాడు. ఇప్పుడు మేము ముందు పెడుతున్న ప్రశ్న, బలిపీఠం మీద మూడవది ఏంటండి? చెప్పాలి. దానికి ఆధారం నాలుక. జిహ్వా ఫలము కాదు, జిహ్వా. జిహ్వా అనేది ఫలం పెట్టాలి అక్కడ. దీని పేరు జిహ్వా ఫలం కాదు, ఇది జిహ్వా. దీనివల్ల కలిగేది ఫలం. మొత్తం కలిపేసి రాసేస్తే ఎట్ట అవుద్ది? హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందా? కాబట్టి ఒకటి విరిగిన మనస్సు, రెండు సజీవ యాగంగా. నాలుక శరీరంలో భాగమా కాదా? దాన్ని సపరేట్గా ఒక అర్పణ చేశాడంటే ఎంత డేంజరస్ వేలో ఆలోచించు నువ్వు. నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలా. పెద్దలు చెప్పిన మాట ఏంటంటే 2 చెవులు పెట్టి ఒక నాలుగు పెట్టాడు అనండి. ఒక నోరు. ఎందుకని? వినే దాంట్లో సగమే మాట్లాడాలి. ఇది ఒకటి, ఈ 2 కదా. మరి ఏది ఎక్కువ ఉండాలి? నువ్వు ఎంత మాట్లాడుతున్నావో అంత రెట్టింపు వినాలి. వినే దాంట్లో సగమే మాట్లాడాలి. నువ్వు వినేది తక్కువైపోయి మాట్లాడేది ఎక్కువైపోయింది. ఈ సమస్య ఎక్కువ మాలాంటి భాషలకే ఉంది. అందుకని నిద్ర తగ్గించుకోవడం ఇంకో పరిష్కారం లేదు. ప్రభు కాళ్ళ మీద పడి ఉండాలి. ప్రభు మాట్లాడాలి. ఆయన మాట విని బుద్ధిగా చదువుకొని బుద్ధిగా విని బయటికి రావాలి. ఎప్పటికప్పుడు ఆయిల్ కొట్టించుకోకపోతే తొక్కేత్తన బండి అలాగే తీసుకెళ్ళి ఏమో రోడ్డు పైన ఆడిపోద్ది. అప్పుడు పరిస్థితి ఏంటంటే అది బతుకు. ఎప్పటికప్పుడు బంకుకి వెళ్ళాలా, ఫిల్ చేసుకుంటూ ఉండాలా. మాట్లాడతాం 2 గంటలు 3 గంటలు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకోవాలి. ప్రభువా, నువ్వు చెప్పిన మాటలన్నీ ఇచ్చేసానయ్యా, ఖాళీ అయిపోయాను బాబు. అంటే రోడ్డు మీద బండి ఆగిపోకముందే నింపబట్టకు నువ్వు ఇష్టపడాలి. నాలుక తీసుకో, డబ్బులు తీసుకో. అంటే వారానికి 2 ప్రసంగాలు చేస్తావా? కనీసం 4 వినాలన్నమాట. నువ్వు 3 గంటలు మాట్లాడతావా? 6 గంటలు వినాలన్నమాట దేవుని సన్నిధిలో. నువ్వు నీకు ఆ ఓపిక ఉండాలి నానా. ఈ 2 పెట్టింది అందుకు, ఇది 1 పెట్టింది అందుకు. ఇందులో సగం ఇది ఉండాలి. మాట్లాడింది కాదంట్లా, కాకపోతే రెట్టింపు విను. ఆమేన్. ఆ మాట ఒప్పుకున్నారా? 1 విరిగిన మనస్సు, 2వది సజీవ యాగంగా శరీరం, 3వది జిహ్వా ఫలం స్తుతి యాగం. 4వ దేవుని బిడ్డలారా, నీవు ప్రేమించిన వాటిని బలిపీఠం పెట్టాలి. అబ్రహాము సమర్పణ. అందరూ చెప్పండి. అబ్రహాము సమర్పణ ఏంటి? కొడుకుని పెట్టాడు, కూతురు. సబ్జెక్ట్ అది కాదు. అక్కడ నీవు ప్రేమించినది పెట్టమన్నాడు.
నీకు బాగా ఏది ఇష్టం? మీరు నవ్వుతారు చెప్తే కానీ ఒక పాస్టర్ గారిని అడిగాను, నువ్వేం పెట్టావు బలిపీఠ మీదని. ఆయన అన్నారు, అన్నయ్య చికెన్ పెట్టాను అన్నయ్య, 13 సంవత్సరాలు అయిందన్నయ్య, ఇప్పుడు పొరపాటును ముట్టుకోలేదు అన్నాడు. మీ భీమవరం దగ్గర ఆకివీడులో పాస్టర్ గారు. అదేమిటంటే అతను ఏపీ ట్రాన్స్కోలో లైన్ ఇన్స్పెక్టర్గా జాబ్ చేశారట. 17 సంవత్సరాలు ఉద్యోగం చేశారంట. 17 సంవత్సరాల్లో ఉదయం ఏం తిన్నా, మధ్యాహ్నం ఏం తిన్నా, రాత్రి చికెన్ లేకుండా ఒక్క రోజు కూడా తినలేదంట ఆయన. 17 సంవత్సరాలు నాన్ స్టాప్గా తిన్నాడు చికెన్. చికెన్ అంటే అంత ఇష్టం అంట ఆయనకి. దాన్ని వండుకునే విధానంలో చిన్న చిన్న మార్పులు చేస్తాడు, చికెన్ మాత్రం మార్చడు. కంపల్సరీ చికెన్ ఉండాలా, అంత ఇష్టం అంట ఆయనకి. సరిగ్గా ఇదే మాట ప్రభు మాట్లాడారంట ఆయనతో. సేవకు చెప్పు, నా కుమారుడు నువ్వు బలిపీఠం ఏం పెడతావు, నీకు ఇష్టమైంది పెట్టాలనగానే నాకు ఇష్టమైంది అయితే చికెనే. వెంటనే సమర్పించుకున్నాడంట. 13 సంవత్సరాల్లో అన్నయ్య ఒక్కసారి కూడా తినలేదని నేను ఆశ్చర్యపోయాను. వెరీ గుడ్ అనిపించింది. అన్నాడు, మీలో కొందరికి నిద్ర ఇష్టమేమో, మీలో కొంతమందికి ఖరీదైన వస్త్రాలు ఇష్టమేమో, మీలో కొంతమందికి మైకాసురులు, బకాసురులు విన్నారు మీరు, తెగ తినేవాడు. మైకాసురుడు అంటే మైకు దొరికితాడు వదలలేక. అసురుడు అంటే రాక్షసుడు అన్నమాట. ఆడు ఏ రాక్షసుడు? మైకాసురుడు. మైకు దొరికితే ఇక బలి. మొన్న గృహప్రవేశంలో పాస్టర్ గారు 20 నిమిషాలు ప్రార్థన చేశారు. అసలు ఇంత భారం ఏంటి అనిపించింది, కానీ నాకు అనుమానం వచ్చింది. భారం కాదు ఇది, అనుమానం వచ్చి కొంచెం జాగ్రత్తగా, అన్న ఏంటన్నా అంత చాలాసేపు చేసావు అంటే, అన్నకు ప్రసంగం ఎత్తాడు అనుకున్నాను తమ్ముడు. ప్రసంగం ఇస్తాను అనుకున్నాడు, ఆడు ప్రార్థన ఇచ్చాడు. వీడు రాసుకొచ్చిన ప్రసంగం వల్ల చెప్పేశాడు. ఆడు మైకాసురుడు. ప్రభు రాక్షసులను కూడా దేవదూతలుగా మార్చాలి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక మీరు ఆలోచించండి ఇట్లాంటి విషయాల్లో. నువ్వు ప్రేమించేది అంటే కొంతమందికి మైక్ అంటే ఇష్టం, కొంతమందికి పదవి అంటే ఇష్టం, కొంతమందికి ఏదో ప్రాముఖ్యత కావాలి. అడిగి 10 మంది నన్ను కొంచెం గణపరచాలి, గుర్తించాలి. అడిగి ఏదో పుట్టిగా సరే స్టేజ్ మీదకి పిలిచి ఏదో చిన్న చిన్న పనులు చెప్పాలి, ఏదో ఒకటి చేయాలండి. 10 మందిలో వాడు గబగబ తిరగాలి, అందరి మధ్యలో అడవుడుగా 10 సార్లు కనపడాలా. ఆడికి అన్నం పెట్టపోయిన పర్లా, సందా ఇవ్వని పర్లా, ఆడు స్టేజ్ మీదకి వచ్చిపోయేలాగా 10 సార్లు చూస్తే చాలు, నీకు ఎదురాడే సందా ఇస్తాడు. ఇంకా నువ్వు ప్రేమించేది ఏంటో నేను అడుగుతున్నాను. మనిషి అన్న కదా, బుద్ధి ఉంటుంది పుర్రికి. దాన్ని ఇప్పుడు బలిపీఠం మీద పెడితేనే నీ సమర్పణ ఉన్నట్లెక్క. నువ్వు ప్రేమించేది ఏంటి? అనుబంధాల, ఆప్యాయతల, రాగద్వేషాల, ఏంటి? రక్త సంబంధాల, పదవుల, అధికారాల, తిండా, నిద్ర, ఖరీదైన బట్టల, స్టేజియా? నీకు దేని మీద ఎక్కువ ప్రేమ ఉందో దాన్ని పెట్టు బలిపీఠం మీద. నువ్వు ప్రేమించేది పెట్టకుండా 1,00,000 రూపాయలు పెట్టినది వాల్యూ కాదండి. నేను 1,00,000 రూపాయలు ఇచ్చాను సార్ లెక్కలోకి రాదు. నువ్వు ప్రేమించేది నీ మనసులోనే ఉందిగా. మీరు సంతోషపడి వెళ్ళిపోవడం కాదు, సీరియస్గా ఇప్పుడు ఆలోచించండి. నిజంగా నువ్వు ప్రేమించేది ఏదైనా బలిపీఠం మీద పెట్టగలవా? నిజంగా నువ్వు ప్రేమించేదాన్ని బలిపీఠం మీద పెట్టగలవా? అసలు ఏది ప్రేమిస్తున్నావో దాని మీద నీ క్లారిటీ ఉందా? అసలు ఇది కరెక్ట్ కాదు కదా, జయించాలి కానీ జయించలేకపోతున్నాననే ఆ రియలైజేషన్ ఉందా కనీసం నీకు? వదిలిపెట్టయితే పార్వతీపురంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. నేను ఆ మధ్యకాలంలో ఎక్కువగా ప్రతి నెల వెళ్ళేవాడిని. వెళ్ళిన ప్రతిసారి కొత్త సెల్ ఫోన్ ఉండేది చేతిలో. చూశాను. నేను అన్నాను, ఇది కూడా నీకు పాపమేనా? నువ్వు ఈ దరిద్రాన్ని బలిపీఠం పెట్టలేకపోతే నీ సేవ పోద్దని చెప్పాను. అతను ఫస్ట్ లైట్ తీసుకున్నాడు, కానీ రాత్రి ఇంటికి వెళ్ళాక దేవుడు అతనితో మాట్లాడాడంట. తెల్లారిపోతే ఏడుచుకుంటూ వచ్చాడు, అన్నయ్య నాకు భయం వేసి నిద్ర పట్టలేదు రాత్రి అన్నాడు. అయితే నువ్వు కరెక్ట్ అయిన పాకలు ఉన్నావు, నువ్వు బతుకుతావు పో అని చెప్పాను. ఆమె మీకు అర్థమైందండి? అదొక కొత్త వస్తువులు మోసం ఒకడికి. ఈ చిన్న చిన్న చిల్లర బుద్ధులు ఉండకూడదు సేవకుడికి. ఈ చిల్లర బుద్ధులు ఉండకూడదు.
సేవ కొరకు ప్రభు నీకు అవసరమైన ఏదైనా సమకూరుస్తాడు, దాంట్లో సంతోషించాలి, దాన్ని ప్రభు మహిమార్థం వాడుకోవాలంతే. ఈ రోజుల్లో సేవలో సెల్ ఫోన్ లేకుండా సేవ చేయడం కష్టం, కానీ సెల్ ఫోన్తోనే సేవ చేస్తానుకుంటే ఇంకా కష్టం. మీరు ఒప్పుకోవాలి. మీరు హర్షిస్తున్నారా, అంగీకరిస్తున్నారా? ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా ఈ పూట నుంచే మనలో మార్పు కనిపించాలనా? ఊరక మాట్లాడటం కదా, పిచ్చి మాటలన్నీ కూడా. ఒకటే ఛాలెంజ్ ఈ పూట, ఇది ఒక బలిపీఠం. నువ్వు ప్రేమించేది, ఇష్టపడేది పెట్టు అక్కడ, అది నీకు అక్కర్లేదు ఎందుకో. మేము ఒరిస్సాలో ఆదివాసుల మధ్య కొండ ప్రాంతాలకి నడకతో వెళ్లాల్సిన ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అసంఖ్యాకంగా ఉన్న ప్రజల కోసం అందరికి కొత్త బట్టలు పట్టుకెళ్ళలేం కదా, సేవకులకు మాత్రం కొత్త బట్టలు పట్టుకెళ్ళి కొంచెం వాడిన బట్టల్ని ఆ ప్రజలకు మేము తీసుకెళ్తాం. సంఘంలో ఒకసారి చెబితే బిడ్డలు చాలామంది తెచ్చిచ్చారు. మీరు వాడిన బట్టలు ఏమైనా ఉంటుండే, మీరు ఆదివాసీల మధ్యలోకి ప్రజల్లోకి వెళ్తున్నాం, మీరు వాడేసిన బట్టలు ఉంటే ఇవ్వండి, మీరు వాడినవి చిరగకపోతే చాలు అంటే దాదాపు ఇంచుమించు కొత్తవి తెచ్చారు సంఘ బిడ్డలు. ఇంచుమించు రైల్లో సగం పోగి మాయ ఉన్నాయి బట్టలే, మూటలు వచ్చి పడిపోయినాయి బెయిల్ కొద్ది. టీటీ వచ్చి ఏంటన్నాడు, బాబు వ్యాపారం కాదు, నీకు దండం పెడతాం, మేము సేవకులమే, ఇట్లా పంచి పెడుతున్నామని చెప్పండి. సార్ స్క్వాడ్ వస్తే నీకు చెప్పిన మాట అడిగి చెప్తాం, దేవుని కృప, మరి ఏం చేయమంటావు, లగేజ్ కొడితే కొట్టుకో, ఇది మొక్కుబడికి మరీ బొత్తిగా ఉండకపోతే మీకు ఇబ్బంది అని సార్ కొట్టాడు. సంతోషం నాయన, అన్ని పట్టుకెళ్ళి పంచిపెట్టాం. నేను అడిగే మాట ఏంటంటే, అట్లా నువ్వు వాడేసిన తీసుకొచ్చి పెడితే దాన్ని సమర్పణ అనరు, దాన్ని ధర్మం, దాన్ని ముష్టి అంటారు, అంతవరకే. పోని మహా కాస్ట్లీగా మాట్లాడదాం, దాతృత్వం ఓకే, కానీ సమర్పణ అనరు. సమర్పణ అంటే నువ్వు ఇష్టమైంది ప్రేమించేది పెట్టాలా, దాని పేరు సమర్పణ. ఆమేన్. అది అబ్రహాము సమర్పణ. అంటే నీకు ఏది ఇష్టమో దాన్ని బలిపీఠం మీద పెడితేనే అబ్రహాము సమర్పణ. నెక్స్ట్ ఇది మోషే సమర్పణ. ఏంటి మోషే సమర్పణ? మోషే పెద్దవాడైనప్పుడు, చెప్పండి కంటదాగా, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని, అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని, ఐగుప్తు కుమార్తె కుమారు అనిపించుకుంటే ఇష్టపడదు, ఏలైనగా ప్రతిఫలం కలగబో బహుమానం దృష్టి పొందాను. దేవునికి స్తోత్రం. మానేశారు బైబిల్ చదవటం. సండే స్కూల్లో మీకు రుజువిస్తాను నేను. దుష్టుని ఆలోచన చొప్పున యెహోవానా, దేవుడు లోకముని ఎంతో, ఇవన్నీ ఎందుకు గుర్తున్నాయి మీకు? సండే స్కూల్లో అప్పుడు ఇవి అయ్యే ఇప్పటికీ గుర్తున్నాయి. తర్వాత ఎందుకు రావట్లేదు మీకు? కంటతా పడతాం, అప్పుడే మానేశారు కాబట్టి. సండే స్కూల్ వచ్చేలా మాత్రం గుర్తుండే, ఆజ్ఞ అతిక్రమమే నాకు తెలుసుగా, ఇవన్నీ అప్పుడివి. ఇప్పుడు ఆ తర్వాత ఉపదేశానికి సంబంధించిన గుర్తుండవు, ఎందుకని ఇప్పుడు కంటతా పట్టం. ఇప్పుడు మనం ఏంటంటే ఓహో ఈ రేంజ్కి వచ్చాం. ఇప్పుడు మనం రేంజ్ పెరిగింది, వాక్యం పోయింది. దేవుని కృపలో నాకు ఇప్పటికి అదే బుద్ధి ఉంది కాబట్టి నేను చెప్తాను, ఓపిక లెక్కేసుకో, స్తోత్రం చెప్పు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? ఏం పెట్టాలండి? ఇప్పుడు మోషేకి అవకాశం లేక తిప్పలు పడ్డాడు, అవకాశం ఉందంటారా? పరిశుద్ధత అనండి ఒకసారి. పరిశుద్ధత అంటే ఏంటి? పాపం చేయకపోవటం కాదు, పాపం చేసే అవకాశం వచ్చినా చేయకపోవటం, అది పరిశుద్ధం. అసలు నీకు పాపం చేసే అవకాశమే లేకపోతే నువ్వు పరిశుద్ధుడు ఏంటి? ఇంకా ఓ గుడ్డోడికి సన్మానం చేశారంట, వాడికి అర్థం కాలేదు, ఏంటి సార్ సమర్పణ, ఏంటి ఈ సన్మానం ఏంటి అన్నాడు. ఈ సన్మానం ఏంటంటే వాడు అన్నారంట, నీ దగ్గర దొంగ బుద్ధి లేదని రుజువు అయింది, అందుకే నీకు సన్మానం చేసామన్నారట. నా దగ్గర దొంగ బుద్ధి లేదు, మీకు ఎట్లా రుజువు అయింది అన్నాడంట. నేను నువ్వు భోజనం చేసావు, చేశాను, నీ ప్లేట్ దగ్గర ఇంత బంగారు బొంగరం పెట్టాను. మరి అమ్మక నిన్న చెప్పొచ్చుగా, తడి వేసి లాగేద్దును కదరా, షాలు గప్పావు, షాలు. సో దొంగతనం చేయలేదు కాబట్టి దొంగ బుద్ధి లేదా? దొంగతనం చేసే ఛాన్స్ లేదు కాబట్టి చేయలేదు.
ఒకడు అంటాడు మొన్న నా దగ్గర వచ్చి నేను ఎప్పటికీ ఒక్క రూపాయి కూడా ఆర్థిక నేరానికి పాల్పడలేదని అన్నాడు. నీకు ఆదాయం ఎంత నెలకు అన్నాను. ఒక 3,000 ఉంటుంది. నీ నెలకు 3,000 కూడా నువ్వు ఆర్థిక నేరం ఏం చేస్తావు? నీ తిండికే చాలదాయే. నేను నెలకు ఒక 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి 1 రూపాయి తప్పు చేయలేదంటే అప్పుడు నమ్మాలి. ఇంతకని ఎక్కువ వివరాలు అడగండి. దేవునికి స్తోత్రం చెప్ప. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, మోషేకి రాజుగా ఉండే ఛాన్సులు, యువరాజుగా భోగం వెలబెట్టే అవకాశాలు, పల్లకి మీద మోయబడే ఛాన్సులు, ఐగుప్తు వైభోగాలు అనిపించే అవకాశాలు పుష్కలంగా సజీవంగా ఉన్న వద్దనుకున్నాడు, ఇష్టపడలేదు. ఆమేన్. అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, ధనమా నింద, ధనమా నింద, నిందే కావాలి నాకు. ఎవడు కష్టాలు కోరుకోగలడు కానీ నిందలను కోరుకోలేరు సార్ ఎవరో. అన్నం లేకుండా 50 రోజులు పడి ఉండగలం, కానీ నిందతో 50 నిమిషాలు ఉండలేం. బాధ వచ్చేస్తుంది. ఇంత జాగ్రత్తగా బతికానే, ఇంత కష్టపడి బతికానే, ఇంత పవిత్రంగా బతికానే, ఎంత మాట అనేసారయ్యా, తట్టుకోలేవు. నాకు కూడా సరే అలాంటి పరిస్థితి వచ్చింది. ఒక సేవకు వచ్చిన కొత్తలో సేవకున్న ఇల్లు కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాను నేను. అంత మాట అన్నారు నన్ను. ఆత్మహత్య ఎంత పాపం, నరకానికి వెళ్ళిపోవాలి. ఇంకా అది కూడా నాకు పనిచేయలేదు. చిచ్చి నేను బతకలేను. రిజర్వేర్లోకి వెళ్ళి అందులో దొక్కిపోయాను. ఎవరు ఇట్లా పట్టి నన్ను బయట తీసుకుని చూస్తే వెనకాల ఎవరు లేరు. ఇది ప్రాణం మీద తీపి పనికి మళ్ళీ ఆశ అంతే ఏం లేదు అని మళ్ళీ దూకా, మళ్ళీ లాక్కొచ్చా. అప్పుడు ప్రభు యొక్క సంపూర్ణ ప్రత్యక్షత నా జీవితంలో నేను చూశాను. ప్రభు కాలు పట్టుకుని ఏడ్చాను. నన్ను క్షమించు ప్రభు అన్నాను. ఏంటని ప్రభు అంటే, ప్రభుతో నేను చెప్పాను, అయ్యా ఇంత మాట నేను తట్టుకోలేకపోతున్నా, నా వల్ల కాదు ప్రభు. నీ కొరకు నేను ఇన్ని వ్యాధులు భరించలేదా, ఇంత పేదరికం భరించలేదా, నీళ్లు దాగి సంవత్సరం బతకలేదా, నేను వారానికి 5 రోజులు చొప్పున, కానీ ఇది మాత్రం నా వల్ల కాదు ప్రభు అంటే, నాతో ప్రభు అన్న మాట మీకు చెప్పనా ప్రభు అన్నమాట, నువ్వు సిద్ధపడినా నువ్వు కోరుకున్న శ్రమ వస్తే అది శ్రమే కాదు అన్నాడు. పిచ్చెక్కిపోయింది. నువ్వు సిద్ధపడిందే వస్తే, ఎదురు చూసిందే వస్తే అసలు శ్రమ కాదు అది. నువ్వేది ఊహించవో, ఏది భరించలేవో అది వస్తే అది శ్రమ. శరీరము కుల్లి కృషించినాను, చిన్నప్పటి నుంచి పాడుతున్నావు, అది వస్తే నీకు ప్రిపేర్డ్గా ఉన్నావు. నువ్వు ఒక వ్యాధి వచ్చావు, నువ్వు ప్రభుని మహింపరుస్తావు అందులో, ఎందుకంటే నువ్వు సిద్ధపరిచింది అది. కానీ ఒక నింద నీ క్యారెక్టర్ మీద అంత మచ్చేసేస్తే, కోతిలో త్రోయబడినా, బానిసగా మార్చబడ్డా, పరిశుద్ధతను కాపాడుకుంటూ బతుకుతున్న యోసేపుని అంత అరడి చేసి మాట్లాడితే, అతను జైల్లో నడుస్తుంటే ఎలా ఉంటుందండి ఫీలింగ్? ఖైదీలంతా రేయ్ నువ్వేం చేసి వచ్చావురా, నువ్వేం చేసి వచ్చావు రేయ్ అని పక్క ఖైదీ అడుగుతుంటే, మౌనంగా కన్నీళ్లతో వెళ్ళిపోతుంటే పక్కనోడు చెప్తాడు, ఇన్ని కొంపలు అంటులతో పెట్టుకుంటే యజమానుల మీద కన్నేసాడు దుర్మార్గుడు. వాడికేం తెలుసు, నమ్మాలిగా. ఎంత దుఃఖం అండి. ఇంకొక 4 దెబ్బలు కొట్టు పర్లేదండి, ఇంకొక కొరడుతో కొట్టు పర్లేదండి, జైల్లో వెళ్తా ఉంటే రే ఏం చేసి వచ్చావు నువ్వు, పక్కనే ఆడు వ్యభిచార కేసులో వచ్చాడు. ఎంత నలిగిపోవాలి సార్. ఒక నిందను భరించడం చాలా కష్టం అండి. నేను నా బైబిల్ రాసుకున్నాను, ఐగుప్తు ఇనుము అతన్ని బాధించనంటే నేను బ్రాకెట్లో నిందని పెట్టుకున్నాను. నేను ఆ ఇనుము బాధ కూడా తక్కువే సార్, సంఖ్యల్లో బాధ కూడా తక్కువే. ఈ మాట మనం ఎట్లా వీధిలో తిరగాలి రేపు పొద్దున్న? ఆ ఒక్క పరిస్థితి తట్టుకోలేక నేను చనిపోవాలనుకున్నాను. ప్రభు నన్ను క్షమించి బ్రతకడానికి అవకాశం ఇచ్చి, ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడ నేను ఘనపరుస్తానని మాటిచ్చాక మెల్లిగా ధైర్యం తెచ్చుకొని మళ్ళీ బ్రతకటం మొదలుపెట్టాను. నిజంగానే అన్నతి కాలంలోనే ప్రభు అదే స్టీల్ ప్లాంట్లో నన్ను ఎంతో కృప చూపించి నిలబెట్టాడు. ఎన్నో ఘనమైన కార్యాలు చేయడానికి, ఎంతో ఘనత పొందడానికి ఈ అల్పునికి ప్రభు విస్తారమైన అవకాశాలు ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. సుఖభోగాల్ని బలిపీఠం మీద పెట్టగలరా దైవజనులారా? దైవజనులారా, సుఖభోగాల్ని బలిపీఠం మీద పెట్టగలరా? నేను ఓపెన్గా మాట్లాడుతున్నందుకు నన్ను తప్పు పట్టకండి, మాట్లాడకపోతే అవ్వట్లేదు కాబట్టి మాట్లాడుతున్నాను. కొందరు దైవజనుల ఉపదేశంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకోవటం పాపం.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవటం అనేది దేవుని చిత్తానికి వ్యతిరేకం, పాపం, అట్లా మనం చేయకూడదు అని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే సంతానము గర్భఫలము యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము బహుమానము. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్న దాన్ని ఆపడానికి నువ్వెవడివి? ప్రభుత్వం మాటలు ఎక్కువ, నీకు దేవుడి మాటలు ఎక్కువ అంటూ చాలా కోప్పడతారు. నేను అంటాను, నాకు అంత చదువు లేదు కానీ, అంత ఖరీదైన మాటలు మాట్లాడడానికి అవగాహన, అనుభవం, అర్హత లేదు కానీ నాకు ఒక అనుమానం ఉంది. ఏంటంటే గర్భఫలము యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాక్యం నచ్చింది కదా. అన్నిటి అంతము సమీపించింది కనుక భార్యలు కలిగిన వారు లేనట్లుగా బతకండి అన్నమాట మరి నీకు ఎందుకు నచ్చలేదు? అంటే నీకు వేరే విధి అయితేమి కాదు, నీకు ఇష్టమైన వచ్చిన నువ్వు తీసుకుంటావు, ఎవరికి ఇష్టం వచ్చిన వాడు తీసుకుంటున్నాడు. నా మాట నన్ను గాయపరిస్తే నన్ను మన్నించు, కానీ నేనేం మాట్లాడుతున్నాను 100% స్పృహలో ఉండి మాట్లాడుతున్నాను. ఆవేశంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లా. విత్ 100% కాన్షియస్ ఐమ్ టెల్లింగ్ దిస్. ఏదో వాదించడానికి తెలివిగా నోరు తెగబడిపోయి మీదకి రావటం కాదు. నీ మనస్సాక్షి లేదా? నీకు దేశ క్షేమం నీ చేతుల్లో లేదా? నువ్వు ఒక బాధ్యత గల పౌరుడు కదా? కొన్ని వింత విపరీత పోకడ చేస్తే అలాగైతే మనం ఈ లోకంలో నుండి వెళ్ళిపోవలసి వస్తుందని యేసయ్య. అంత వింతగా ప్రవర్తించొద్దు, కుదురుగా ప్రవర్తించమనే కదా. అతి అంటే ఎలా ఉంటుంది తెలుసా? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినందుకు అన్నం మానేశాడు అంటాడు. అతి వద్దు. ఇంకా నట్టగా వదిలేస్తే వెలి చూపును బట్టి కాకంటే కళ్ళు మూసుకొని నడుతాడు. ఇంకాడు వాక్యాన్ని సరిగ్గా అప్లై చేసుకుంటూ నేర్చుకోవాలి. దైనందిన జీవితానికి సరిగ్గా అన్వయించుకోవాలి. నువ్వు పెద్ద తెలివైన వాడిగా భావించి అన్ని జనుల మధ్యలో నవ్వుల పాలయ్యే భక్తి చేయొద్దని మనవి చేస్తున్నాను నేను. ఒక దైవజనుడు నాకు అసలు రేషన్ కార్డు వద్దంటాడు, నాకు ఓటర్ కార్డు వద్దంటాడు, నాకు ఆధార్ కార్డు వద్దంటాడు, నాకు బ్యాంకు బుక్ వద్దంటాడు, మళ్ళీ అన్నీ తెచ్చాడు. అవసరమా? ఇప్పుడు నువ్వు వద్దన్నావు, సరే దాని మీద ప్రసంగం ఎందుకు వెళ్ళిపోని? సరే నీకు ఇంట్రెస్ట్ అయితే మానే, దాని మీద ఒక ప్రసంగం అవసరమా? దానికి ఒక రెఫరెన్స్ అని ఉంటుందా? ఉండదు. వ్యాఖ్యానం చేసుకోవటం రావాలి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించును అన్న మాటను నమ్మినవాడు మరి ఎందుకన్నా నిన్నావు నువ్వు అసలు 3 పూట్ల? ఆ రొట్టె జీవింపు చేసేది వేరు, ఈ తిండి జీవింపు చేసేది వేరు. మన పౌరసత్వం పరలోకం ఉందనంటే ఆ పౌరసత్వం వేరు, ఇక్కడ తెచ్చేది వేరు. నాకు ఈ లోక సంబంధం ఏమీ ఎక్కడదన్నప్పుడు మరి రైలు ఎక్కడం ఎందుకు? కళ్ళు మూసుకో. నేను హైదరాబాద్ అనగా హైదరాబాద్లో తేలాలి. నువ్వు టూ మచ్ ఇస్ గుడ్ ఫర్ నథింగ్. అతి సర్వత్రా వర్జయేత్. వద్దు. ప్రభు నామానికి సమాజంలో గౌరవం తెచ్చేలాగా మనం బ్రతకాలి. వ్యర్థావేశాలు మంచివి కాదు. ఎలీషా సమర్పణ ఎన్నో మాట. ఎలీషా సమర్పణ ఏంటి? జీవనాధారాలు బలిపీఠం మీద పెట్టాలి. ఎలీషాను గాల్లో ఎగురుతున్నారు, ఎక్కడ ఆధారపడలేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నిజంగా నువ్వు దేవునిపై ఆధారపడి సేవ చేస్తున్నావా? నన్ను అడిగారు, చెప్పాను కన్నా ఒక్క $100 వచ్చేలా చేయనా? నీకు ఎక్కువ సాయం చేయలేం కానీ నెలకు ఒక $100 వచ్చేలా చూస్తా. ఏదో చల్లనీళ్ళకి వేడి నీళ్ళు, నాకు ఇంకా చల్లనీళ్ళు అక్కర్లా, వేడి నీళ్ళే ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వద్దు, రాజీ పడిపోయి బతకాల్సిన పని లేదు. దేవునికి మహిమ కలుగునుగా. సేవకు పిలిస్తే దేవుడు నువ్వు ట్యూషన్ చెప్పుకొని ఫీజు కట్టుకొని ఏంటి చిల్లర కొట్ట పెట్టుకొని సామాన్లు అమ్ముకొని బతికేసి
వారం రోజు సంతకేసేసి మొత్తం సంపాదించుకొచ్చేసి అలా చేస్తే బాగోట్లేదని సేవలోనే అమ్మకాలు పెట్టారు. ఇప్పుడు వివరాలు అనవసరం. అర్థమైందిగా? వద్దు, వ్యాపారం రాకూడదు మనకి, వద్దు. ఇట్లాంటి పిచ్చి పని చేయొద్దు మనం. జీవనాధారాలు చంపేసి అంటే రేపు పొద్దున్న సేవలో జరుగుబాటు లేకపోతే మళ్ళీ వచ్చి నాగలు దున్నుకునే సోర్స్ ఉండకూడదు అనమాట. బండి ఎట్లు కట్టుకునే అవకాశం ఉండకూడదు అనమాట. అది ఉంటే సజీవంగా ఏం చేస్తే పిల్లలు ఫీజు కట్టాలి, ఏం చేయాలి? సరేలే ఏం చేస్తాం, వారం 4 గంటతే వస్తుందిలే, బండి కడితే వచ్చింది అనిపిస్తుంది. ఆ సోర్స్ లేకుండా దాన్ని చంపేసి సేవకు వచ్చాడు. ఇప్పుడు సేవలు జరుగుబాటు లేకపోతే చచ్చిపోవడమే సేవలేక, మళ్ళీ వెనక్కి వెళ్తాం లేదేక, నేను తగినట్టు వచ్చేసేదంగా. సేవ క్రమాలు అవి. నువ్వు మహిమగల దేవుని సేవకు పిలువబడితే నువ్వు ఒక విశ్వాసిగా ఉంటానంటే నీకు ఇన్ని చెప్పను నేను. నువ్వు ఒక సేవకుడు కాబట్టి చెప్తున్నాను నేను. కనుక దేవుని వాక్యాన్ని ఆలోచించండి మీరు. రెండవ మాట మనం చూస్తున్నాం, ప్రాణాధారం, జీవనాధారాల్ని వదిలేశారు. ఇక 7వది చివరిది, తమ ప్రాణాలు బలిపీఠం మీద పెట్టి సేవ చేశారు అపోస్తలులు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అపోస్తలులు తమ ప్రాణాలు బలిపీఠం మీద పెట్టి చేశారు, అవునా కాదు చెప్పండి? వాళ్ళు సేవలో సాగుతుండగా రిస్క్ వచ్చిందా? రిస్క్ ఉందని తెలిసి సేవ చేశారా? అది బలిపీఠం పెడతామంటే అది అసలు నీకే ఇబ్బంది రాదు. నువ్వు ప్రసంగికుడు, స్టేజ్ కట్టారు, లైటింగ్ పెట్టారు, మైక్ పెట్టారు, సెలరేకపోతాం వెళ్తే కలుపుకొని కొట్టారు అనుకో, అది వేరే. అసలు సావు శతం కొడతారని తెలిసి వెళ్ళామనుకో, అది సమర్పణ. యెరూషలేములో బంధించబడ్డ కుమార్తెం కాక చనిపోటకులు నేను ఇష్టపడి అది కదా సమర్పణ అంటే. అపోస్తలులు ఎవరు అలా చేశారు? అందరూ. ఎవరు తమ ప్రాణాలను ప్రేమించారు? అసలు బైబిల్లో ఆ మాట నాకు ఎంత ఇష్టం తెలుసా? ప్రకటన గ్రంథంలో 12 మరణం వరకు వారు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. 12:9 ఎంత చక్కని మాట. మరణం వరకు తమ ప్రాణాలు ప్రేమించదు. ఎప్పుడు ప్రేమించారు మరి? ఆ మాట ఎంత ఇష్టం నాకు. అది మరణం వరకు తమ ప్రాణాలు ప్రేమించలేదంట. చిత్రం తెలుసా? సేవలో ఒక విచిత్రమైన అనుభవం చెప్పనా? సేవకుడు తన ప్రాణాన్ని తాను ప్రేమించకూడదట, కానీ ప్రతి ఆత్మ ప్రాణాన్ని విలువైంది ఎంచాలంట. ఏమి చిత్రం సార్ ఇది? మనకేమో కుటుంబ భారాలు, ఆ భారాలు, ఈ భారాలు, ఏమండి ఆర్థిక భారాలు, గ్రామ భారాలు. కొంతమంది పాస్టర్లు ఉన్నారు, ఊర్లో ఎవడికి బాగోపోయినా హాస్పిటల్కి ఇడే తీసుకెళ్ళాల. అదొక మినిస్ట్రీ. మరి అది మహిమగల సేవ, సోషల్ సర్వీస్ నాకు అర్థమవుతుంది. అంటే ఎవరైనా బాధలో ఉంటే ఆదరించొద్దని నేను చెప్పట్లా, నీకు అదే మినిస్ట్రీ అయిపోతేట. ఇది అంబులెన్స్ డ్రైవర్ లాగా పద్దాకి ఇదే పని నీకు. కష్టంలో బాధలో ఉంటే నువ్వు ఆదుకోవద్దు అనటం లేదు నేను. ఆపదలు ఆదుకోవటం వేరు, ఇక ఆ పని మీద బతకటం వేరు. నేను ఎందుకు పిలిచాడు దేవుడు? నీ పని ఏంటి? సోషల్ సర్వీసు, చారిటీ, ఇదేనా నీ పని? దానికి బోల్డు మంది ఉన్నారుగా. ఒక ఆత్మను రక్షించే మహిమగల సేవ కొరకు దేవుడు నేను పిలిచాడుగా. నువ్వు కూడా అదే చేస్తే మరి ఇంకేంటి పెద్ద వ్యత్యాసం? వాళ్ళు చేయలేని పని ఆత్మరక్షణ నువ్వు చేయాలి. రక్షించబడ్డ వారిని మహిమ సిద్ధపరచాలి, వాళ్ళు చేయలేరు, నువ్వు చేయాలా. మహిమగల సంఘములో సైనికులు తయారే సేవకులు చేయాలా, వాళ్ళు చేయలేరు, నువ్వు చేయాలా. వాళ్ళు చేసేది నువ్వు చేస్తే ఇంకా ప్రత్యేకత ఏముందండి? 7 రకాల సమర్పణలు మీకు చెప్తున్నాను నేను. 1 నాన్న చెప్పండి, 2 శరీరం, 3 స్తుతియాగం, 4 ప్రేమించిన వాడిని అబ్రహాము సమర్పణ, 5 మోషే సమర్పణ, 6
జీవనాధారాలు వదిలి సేవ చేయటం. 7, చాలామంది ఉద్యోగస్తులు సేవ చేస్తున్న వాళ్ళు ఏమంటారంటే, మేము ఎవరిపై ఆధారపడకుండా మా డబ్బులతో మేము చేస్తాం. ఆ మాట అనటం ద్వారా వాడు తన్ను తాను కనపరుచుకుంటున్నాడా, సంపూర్ణ సేవకులను అవమానపరుస్తున్నాడా? అసలు నీ తాత్పర్యం ఏంటి? మేము ఎవరి డబ్బులు తీసుకోమండి, ఎవరిపై ఆధారపడకుండా మా సేవ మేము చేస్తున్నాం అంటే నీ ఉద్దేశం ఏంటి? మీరందరూ మనుషులపై ఆధారపడి చేస్తున్నారు, మేము అట్లాంటి వాళ్ళం కాదు అని చెప్పాలన్న నీ భావన, అంతేనా నీ మనసు? సంపూర్ణ కాల సేవకుల పట్ల నీకున్న గౌరవం అదేనా? నీలాగా 10 రూపాయలు సంపాదించుకోగలిగిన వాళ్ళు కాదా? నీ ఐక్యూ ఐన్స్టీన్ రేంజ్ అనేది, న్యూటన్ గారి తలకాయ అనేది, మిగతా వాళ్ళందరూ వట్టి అమాయకులా? పోనీ ఎంత అమాయకులైతే మాత్రం కూలి పని చేసుకుని 100 రూపాయలు తెచ్చుకోలేడు రోజుకి. సేవకుల సమర్పణను చులకం చేసి మాట్లాడుతుంది ఎవరు కూడా. నీకు ఆ సమర్పణ లేదా, నీ బతుకు ఇబ్బంది పడకు, చేసుకో సేవ. ఆ సమర్పణ వాడిని కించపరిచేలాగా ఎందుకు మాట్లాడాలి మరి? మోషే విడిచి రాలేదా? మాట్లాడరా మీరు? అబ్రహాం విడిచి కాదా? ఎలీషా విడిచి కాదా? మరి అపోస్తలులందరూ విడిచి కాదా? నా యేసయ్య మహిమను విడిచి కాదా? అసలు విడువకుండా సేవ చేసిన వారిని ఒకరు చూపించిన ఒక నువ్వు. అలాగైతే మన ఆత్మను సంపాదించొద్దంటావా? ఎందుకంటావండి? ఆత్మలు సంపాదించుట ఒక విశ్వాసిగా, క్రైస్తవుడిగా అందరి కనీస బాధ్యత కదా. అంటే నువ్వు ఒక ఆత్మను సంపాదిస్తే వాడు దశభాగం తిండి తప్ప నీకు నెమ్మది ఉండదా? అంటే పరలోక రాజ్యాన్ని నింపడానికి ఆత్మలు సంపాదిస్తావా? నీ అకౌంట్ నింపుకోవడానికి ఆత్మలు సంపాదిస్తావా? అరే ఎంత అన్యాయం ఈ ఆలోచన! నీకు బాధ కలగాలి. నువ్వు సేవకులు అంటే కారణం నీ ఆత్మీయ నాయకుడి మీద కోపం వచ్చి సేవకు వచ్చావా? మీ పార్టీకర్త ఏగలేక సేవకు వచ్చావా? అప్పగించుకోలేక సేవకు వచ్చావా? లేక దేవుని ఆత్మని త్రోసుకుని వచ్చిందా సేవకి? అరే మనసాక్షి లేదా అండి? ఏం మాట్లాడతాం మనం? నువ్వు నాలాంటి ఓడించేయగలవు తెలివితేటలతో, కానీ నీ మనస్సాక్షిని చంపుకోలేవు. ఎందుకంత మోసం చేసి బతకాలి? అయ్యా నాకు ఈ విషయంలో స్పష్టత లేదు, నేను ప్రభు దగ్గర కనిపెడుతున్నాను, ప్రభు మాట వెయిట్ చేస్తున్నాను. ఎంత హుందాగా ఉంది! ఆ మాత్రం దానికి ఎదుటి వ్యక్తిని గాయపరిచే మాటలు మాట్లాడడం ఎందుకు నీకు అవసరం? బలిపీఠము అనగా సమర్పణ. 7 సమర్పణలు మీ ముందు పెట్టాను నేను. 1 మనస్సు, 2 శరీరం, 3 నోరు, 4 ప్రేమ గలవి, 5వది సుఖభోగాలు, 6వది నీ ఆధారములు, 7వది నీ ప్రాణం. సంపూర్ణ సమర్పణ అంటే అది. ఇప్పుడు చెప్పు, బలిపీఠము దగ్గర పాస్ అయ్యేవా నువ్వు? అట్లయితే నెక్స్ట్ చెప్పుకెళ్ళాలి మనం. సమర్పణ దగ్గరే ఫెయిల్ అయిపోతుంటే సేవ, సమర్పణలోనే విఫలమైపోతుంటే సేవ, మొదటి అడిగే నువ్వు కుప్పకూలిపోతే, ఎక్కడో అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠం మీద కూర్చున్న దేవుడు నిన్ను కలుసుకుంటూ ఎదురు చూస్తున్నాడు. నీ కొరకు మహిమను సిద్ధం చేసి ఉంచాడు. నీ కొరకు శ్రేష్టమైన అనుభవాలు ఎన్నో లోపల పరిశుద్ధతలు ఎదురు చూస్తున్నాయి. నువ్వు ఆవరణంలోని జతకెళ్ళబడిపోయావే. ఈ ప్రభువుకు అంగీకారమైన అర్పణలు పెట్టకపోతే అగ్ని రాదు. అగ్ని రాకపోతే అంగీకరించబడ్డట్టు కాదు. అగ్ని రాకపోతే గంగాల దగ్గరకు వచ్చే సౌర్సే లేదు నీకు. మరి గంగాల దగ్గర శుద్ధీకరణ లేకపోతే ఆలయ సేవకు లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు నీకు. అసలు నీకు ఓపెనింగే లేదయ్యే. కనుక నీ మొత్తం సేవ ప్రమాదంలో పడిపోతాయి. అతి పరిశుద్ధ స్థలములో అత్యున్నతమైన మహిమలో కూర్చున్న దేవుడు నిన్ను కలుసుకోవాలని ఎదురు చూస్తున్నాడు నీ కోసం. ఆ ధూప వేదిక వద్ద నిన్ను కలుసుకొందును అని వాగ్దానం కూడా చేశాడు ఆయన. జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు ఒక్కొక్క అనుభవాన్ని దాటి దావాలి. నీకు సరైన సమర్పణే లేదంటే అర్థం నువ్వు ఇంకా ఆవరణంలోనే ఉన్నావు.
దేవుని అభిషేకం దిగవచ్చు పరిశుద్ధ స్థలంలో లేవు. దేవుడు ఎక్కడ సంచరిస్తున్నాడు? దీపస్తంభం దగ్గర. నువ్వు ఎక్కడో ఆవరణలో ఉన్నావు, నీకు దేవుని సముఖము కలగదు, దేవుని సన్నిధి కలగదు, దేవుని ప్రత్యక్షత నీకు ఉండదు. నువ్వు ఆవరణము దగ్గరే ఉండి ఏం సేవ చేస్తావు? దేవునికి దీపం వెలిగించలేవు, దేవునికి ధూపం వేయలేవు, ఆయన బల్ల మీద ఒక రొట్టెగా మారలేవు. నువ్వు ఎలాంటి సేవ చేస్తావు మరి? ఈ 7 అనుభవాల్లో మొదటి అనుభవం మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను. బలిపీఠం.